విదేశ యాత్రలో ఉన్నారు. మనము ఇక్కడి నుంచే గురుస్మరణ చేసుకుంటూ మనసులోనే సాష్టాంగ వందనాలు సమర్పణ చేసుకుందాం. విష్ణు పురాణంలో వ్యాస మహిమ, వేదవ్యాసుల వారి యొక్క వేద విభాగ ఘట్టాన్ని గురించి చెబుతూ ఉన్నారు. అందులో ముందు వేదము అంటే పరిచయం కావాలి కదా మనకి. అందువల్ల పరబ్రహ్మ నుంచి శబ్దబ్రహ్మ, ముందుగా నాదబ్రహ్మ, ప్రణవము ఓం అది పుట్టింది. ఆ ప్రణవం నుంచి వ్యాహృతులు పుట్టాయి. వ్యాహృతులు అంటే భూహు భువః సువః అని మంత్రాల్లో, గాయత్రి మంత్రంలో చేస్తూ ఉంటారు కదా, ఓం భూర్భువ సువః అని. ఋగ్వేదులైతే స్వహ అంటారు, యజుర్వేదులైతే సువహ అంటారు విడివిడిగా. అటువంటి ఆ వ్యాహృతులు వచ్చాయి. ప్రణవంలో అది ఒకే అక్షరంగా కనిపించినప్పటికీ 3 అక్షరాల యొక్క కలయిక, అకార ఉకార మకారాలు అనే 3 కలిసి ఓం ఓం అనేటువంటి ఆ మహామంత్రము. ఓమితి బ్రహ్మ, ఓం అనేదే బ్రహ్మ. ఓం అనేది ఒక అక్షరము, ఒక పదము, ఒక వాక్యము, ఒక వాంగ్మయము, అంతా ఓంకారమే. ఓంకారము కానిది లేదు. అటువంటి ఆ ప్రణవము త్రిలోకాలకు సంకేతంగా ఉంది, త్రేతాగ్నులకు సంకేతంగా ఉంది, త్రిమూర్తులకు సంకేతంగా ఉంది, మన 3 అవస్థలకు సంకేతంగా ఉన్నది. అటువంటి ఆ ప్రణవం నుంచి ఈ సమస్త వేదాలు కూడా పుట్టుకొచ్చాయి. వేదాల యొక్క మూలము ప్రణవంలో ఉన్నది. అకార ఉకార మకారాలు కలయిక ఓంకారంలో ఉన్నది. 3 వేదాలు ప్రధానంగా త్రయీ అని పిలుస్తారు. వాటన్నిటిలో మిగిలిన మంత్రాలు అథర్వ వేదం. అప్పుడు చతుర్వేదాలు అయ్యాయి. ఇది విభాగం. వేదానికి త్రయీ అనే పేరు కూడా ఉంది. చతుర్వేదాలు 4 వేదాలు. అథర్వ వేదం యజ్ఞాల్లో ప్రధానంగా ఉపయోగించేది 3 వేదాలు, ఋగ్యజు సామవేదాలు. అథర్వ వేదాన్ని మన కామ్యకర్మలకై భగవంతుడు సృష్టి చేశాడు. కొన్ని పీడలు పరిహారం చేసుకోవడానికి, కొన్ని దుష్ట శక్తులు మన మీద ప్రయోగమైనప్పుడు వాటి నుంచి బయటపడటానికి, కొన్ని ఆరోగ్య ప్రయోగాలు చేసుకోవటానికి, ఇవన్నీ కూడా అక్కడ ఆ అథర్వ వేదంలో ఉంటాయి. జగతః ప్రళయోత్పత్యోః యత్తత్కారణ సంజ్ఞితం. ప్రళయము, ఉత్పత్తి, ఈ రెండిటికీ కూడా కారణమై ఉన్నది. మహతః పరమం గుహ్యం తస్మై సుబ్రహ్మణే నమః. అందరూ చెప్పండి. జగతః ప్రళయోత్పత్యోః యత్తత్కారణ సంజ్ఞితం మహతః పరమం గుహ్యం తస్మై సుబ్రహ్మణే నమః. సుబ్రహ్మణే నమః. తస్మై సుబ్రహ్మణే నమః. అటువంటి ఆ పరమాత్మకు నమస్కారము. ఆ పరమాత్మయే శబ్దబ్రహ్మగా వచ్చి ఈ సృష్టి అంతా కూడా విస్తరించాడు. కనుక మనము నిరంతరము మంత్రజపం, మంత్రానుష్ఠానము చేస్తూ ఉండాలి. అటువంటి ఆ ఓంకారము అగాధమైనది. ఇది అంతా ఇంత అని చెప్పలేము. అపారమైనది. అగాధాపారమక్షయ్యం జగత సమ్మోహనాలయం. అది అగాధం, అపారం. దాని మహిమ, దాని శక్తి చెప్పలేనటువంటిది. అది అక్షయమైనది. జగత్తును మోహింపచేసేటువంటి తమోగుణానికి నిలయంగా ఉన్నది. ప్రకాశరూపమైన సత్వగుణంతో ఉన్నది. ప్రవృత్తి రూపమైన రజోగుణంతో పురుషార్థాలకి కారణమై ఉంది. ఇలా 3 గుణాలు కూడా ఆ ప్రణవం నుంచే వచ్చాయి.
పరబ్రహ్మను గురించి జ్ఞానం కలవారికి అదే పరాకాష్ఠ. అందులోనే నిష్ఠ వారికి, అందులోనే నిలిచిపోయి ఉంటారు. అందుకనే ఆ ప్రణవము తప్ప వేరే మంత్రము లేదు. యతులకు ఏ పూజ ఏ కర్మ చేసినా కూడా, కర్మ లేదు, ఒకవేళ చేసినప్పుడు కూడా ప్రణవంతోనే, వేరే ఏమీ లేదు, ప్రణవంతోనే. అది ఏ పూజ అయినా సరే ప్రణవంతో. మిగతా మంత్రాలన్నీ పక్క వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అందువల్ల అదే పరాకాష్ఠ. శమము దమము కలిగినటువంటి యోగులకు అదే పరమగతి. ఓంకారము అది అవ్యక్తమైనది, అది నాశనము లేనిది, క్రియా ప్రకృతి కలిగినటువంటిది, అదే శాశ్వతమైన బ్రహ్మమును మనకు చూపెట్టేటువంటిది. అదే ప్రధానము, అదే స్వయంభువు, అదే అంతర్యామిగా వ్యవహరించబడుతూ ఉన్నది. అది ఏ విభాగము లేనటువంటిది, విపరీతమైన ప్రకాశము కలిగినది, నశించనటువంటిది, బహురూపాత్మకమైనది. ఓం పరమబ్రహ్మణే తస్మై నిత్యమేవ నమో నమః. అది భగవంతుడి యొక్క రూపం, శబ్దరూపం. చెప్పండి. పరమబ్రహ్మణే తస్మై, పరమబ్రహ్మణే తస్మై నిత్యమేవ నమో నమః, నిత్యమేవ నమో నమః. యద్రూపం వాసుదేవస్య, యద్రూపం వాసుదేవస్య పరమాత్మస్వరూపిణః. పరమాత్మస్వరూపిణః. అది పరమాత్మస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క స్వరూపం అది. అటువంటి పరమబ్రహ్మణే తస్మై నిత్యమేవ నమో నమః. ఆ ఓంకార పరబ్రహ్మము భేదము లేనటువంటిది, దానికి ఎటువంటి భేదము లేదు. అయినా అది అకార ఉకార మకార వర్ణాలుగా వ్యవహరించబడుతోంది. ఇలా అక్షరాలు కలిసి ఉన్నాయి అని అనుకోకూడదు. దాన్ని ఓం అంటూ ఉంటారు కొంతమంది. అలా విడివిడిగా చెప్పకూడదు, ఒకే కలిపి చెప్పాలి. ఓం అనే చెప్పాలి. అది ఉన్నది అని భావించుకోవాలి అంతే తప్ప అక్షరాలు వినిపించాల్సిన పని లేదు. అవన్నీ కలిసిన తర్వాత ఓం అయిపోయింది. ఓ అది అక్షరం, ఓ అది ఓం అని. అందువల్ల అలా మూడు భేదాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది సర్వభూతాల్లోనూ అభేదంగా ఉన్నటువంటి ఈ బ్రహ్మమును భిన్నమైన బుద్ధి కలిగిన వాళ్ళు భిన్నంగా చూస్తూ ఉంటారు. అది భిన్నత. అలా భిన్నంగా చూడకూడదు. ఏయుఎం రాస్తారు. ఏయుఎం ఎందుకు? అందులో ఉన్నాయి అని తెలపటానికి. ఊ ఉంది, ఆ ఉంది అని. అది ఓంనే, ఓ ఎమ్మే సరి అయిన పద్ధతి. భిన్నంగా భేదంగా చూడకూడదు దాన్ని అని స్పష్టంగా చెప్పారు. అది తెలిసిపోయింది కదా, అక్షరాలు మూడు ఉన్నాయి అని. అలా కొంతమంది పద్ధతి అలా ప్రింటింగ్ చేస్తున్నారు. ఆ ఓంకార రూప పరబ్రహ్మము ఋంమయము, యజుర్మయము, సామమయము, అదే ఆత్మస్వరూపము, అదే ఋగ్యజుస్సామములకు ఆత్మ, అదే సమస్త శరీరాలకు అంతరాత్మ. వేదమయమైనటువంటి ఆ ఓంకారమే మూడు విధాలుగా విభాగమవుతోంది. అదే వేదాన్ని అనేక భేదాలు, అనేక శాఖలుగా చేస్తోంది. అదే సమస్త శాఖలు అయి ఉంది. అదే సమస్త శాఖ ప్రవర్తకులు కూడా అయి ఉంది. ఊరికే వాళ్ళందరూ రాలేదు, వాళ్ళు కూడా ఆ ఓంకారమే అన్నట్టుగా ఆ ఓంకారం వచ్చింది. అదే అసంగమైనటువంటి జ్ఞానస్వరూపము, అదే భగవంతుడు, అదే అనంతుడు. అటువంటి ఓంకారానికి జై బోలో ఓంకార స్వరూప పరమాత్మకు జై. ఓంకారమే ఆయన స్వరూపం, ప్రణవం. అది అంతవరకు తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి మనల్ని అక్కడ దింపి వస్తుంది. పడవ కదా మనల్ని ఈ తీరం నుంచి ఆ తీరానికి తీసుకెళ్ళినట్టుగా ఈ సముద్రం అనే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటిస్తుంది. దాటించి అక్కడికి తీసుకెళ్తుంది. అయినా ఇది పరమాత్మ అని అక్కడి నుంచి కలిసిపోతాడు. ఓం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓం తీసుకునే మధ్యలో ఏముంది? ఏముంది? చైతన్యం ఉంది. నాదము కూడా లేదు, నాదము కలిసిపోయింది. అక్కడ పరమాత్మని చూసుకో అని నీకు చెబుతుంది. అటువంటి ఆ ప్రణవము, దానికి నమస్కారం నిరంతరంగా. అన్ని మంత్రాలకు మూలమైనటువంటిది ఓంకారము, ప్రణవము. ఇక ఋగ్వేద శాఖల వర్ణన మనం అనుకున్నాం కదా. ఓంకారం అయింది, ఓంకారం నుంచి వేదాలు. ఆ వేదాలు ఎలా వచ్చాయి?
ఒకే రాశిగా పరమాత్మ నుంచి వచ్చాయి. పెద్ద రాశి అది. దాన్ని విభాగం చేయటం కోసం వేదవ్యాస మహర్షి అవతరించి వచ్చారు. 28 సార్లు వచ్చారు లెక్కలో. లెక్క లేకుండా ఎన్నిసార్లు వచ్చారో మనకు దొరికిన లెక్క రికార్డెడ్ 28 మంది అని. అంతమంది సృష్టి ఎంతకు పూర్వం లేదా అంటే మళ్ళీ అప్పుడు కూడా ఇదే లెక్క చెప్పి ఉంటారు. అందువల్ల 28 మంది వేదవ్యాసులు. వారిలో అశ్వత్థామ రాబోయేటువంటి వేదవ్యాసుడు అని చెప్పారు. ఇక కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం. ఆయన కృష్ణద్వైపాయన వ్యాసులు వారు. ఎవరైతే మనకి మహాభారతాన్ని, అందులో భగవద్గీతను, అందులో విష్ణు సహస్రనామాన్ని, అందులో సనత్సుజాతీయాన్ని అందించారో ఆ మహానుభావుడు. ఆయన కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కోన్యో హి భువి మైత్రేయ మహాభారత కృద్భవేత్. స్వయాన పరాశర మహర్షి తండ్రి తన పుత్రుడి గురించి చెప్తూ ఉండేటువంటి మాట. ఆయనే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు కాకపోతే ఎవరు కదా లోకంలో మహాభారతము లాంటి గ్రంథాన్ని రచించగలరు అని పరాశర మహర్షి చెప్పారు. కోన్యోహి భువి మైత్రేయ మహాభారత కృద్భవేత్. మహాభారతము రాద్దాము అనే ఆలోచన కూడా చాలా కష్టమైనది. మహాభారతం లాంటి గ్రంథము నభూతో నభవిష్యతి అని అదే అంతే. మహాభారతం లాంటి గ్రేట్ ఎపిక్ అంటారు కదా ఈ కాలంలో, అటువంటిది మళ్ళీ రాదు. ఎన్ని ముడులు, ఎన్ని ముళ్ళు విడిపించే ఘట్టాలు, అద్భుతం. అందుకే అందులో నుంచి భగవద్గీతని తీసుకుని శంకర భగవత్పాదాచార్య స్వామి వారు భాష్యం రచించి మనకు అందించారు. మనం మరిచిపోయామని మళ్ళీ దత్తాత్రేయ స్వామి అవతరించి మన దత్తాజీ వారి రూపంలో మనకి గుర్తు చేస్తూ ఉన్నాం. అటువంటి భగవద్గీత, జీవితాల్ని బాగు చేసేటువంటి భగవద్గీత, గీతలు మార్చేటువంటి గీత, అది వేదవ్యాసులు వారు మనకు అందించారు. అటువంటి ఆయన తప్ప వేరే ఎవరు కూడా ఈ పని చేయలేరు నాయన. వారు చూశారు ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితి. పాపం వీళ్ళందరూ అల్పాయుష్కులుగా ఉన్నారు, వీళ్ళ బుద్ధి కూడా అంత తీవ్రంగా ఏమీ లేదు, చాలా చిన్న బుద్ధి వీళ్ళది, ఇన్నిన్ని లక్షల మంత్రాలు వీళ్ళు చెప్పాలి అంటే కష్టపడుతున్నారు పాపం పిల్లలు, అలా అని చెప్పి వదిలేయటానికి వీల్లేదు, పూర్తిగానే పోతుంది, అందువల్ల దీన్ని విభాగం చేయాలి అని వారి మనస్సులో వచ్చింది. ఎలా చేయాలి విభాగం, వేద విభాగం? దీనికి ఏమిటి ప్రమాణం ఏమిటి అని అంటే యజ్ఞాల్ని ప్రమాణంగా పెట్టుకున్నారు. యజ్ఞంలో ఆ 3 కర్మలు చేసేటువంటి విధానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ఆయన తీసుకున్నారు. అధ్వర్యుర్హోత ఆ బ్రహ్మ, ఆ ముగ్గురిని ఆయన తీసుకుని, ఓ వీరు ఈయన యజుర్వేదం అధ్వర్యు ఇట్లా ఉంటాడు, హోత ఫలానా ఇట్లా ఉంటాడు, బ్రహ్మ ఇలా ఉంటాడు, ఉద్గాత ఆయన ఫలానా ఇలా ఉంటాడు అని చెప్పి ఆ యజ్ఞకర్మకి తగ్గట్టుగా విభాగం చేశాడు. ఆ విభాగం చేయటం కోసమే రుక్కులు అంటే మంత్రాలవి, యజుర్వేదం అంటే అక్కడంతా కలాపం, క్రియాకలాపం అంతా కూడా చెప్తారు, ఎలా ఏమిటి ద్రవ్యాలు అన్నీ కూడా అక్కడ వస్తాయి. ఇక ఈ రుక్కుల్నే సామలో గానం చేస్తారు, అంటే పాడితే కానీ దేవతలు సంతోషించరు. అక్కడ మంచి బ్రహ్మాండంగా ఆనందంగా పాడతారు, సామగానం చేస్తారు. అందుకని గానం అంటే చాలా ఇష్టం దేవతలకి, గానం చేసేవాళ్ళని దేవతలు బాగా అనుగ్రహిస్తారు అని. అందులో ఆ మంత్రాలు పూర్తిగా అటులాగి ఇటులాగి, ఇంకా ఆ మంత్రాల్లో ఒకేసారి ఒకే పదము చెప్పడం కూడా ఉండదు, ఆ విభాగాలు వేరేగా ఉంటాయి ఆ గానంలో, దాన్ని వాళ్ళు ఇష్టపడతారు. అలా ఆ సామగానాన్ని సామవేదంగా తయారు చేశారు. తయారు చేసి ఈ విభాగంతో ఆయన ఈ వేద విభాగాన్ని చేశారు. ఆ వేద విభాగం చేసి ఎవరికి అందివ్వాలి ఇది అని చూశారు. ఎవరున్నారు? పైలం జగ్రాహ, పైలుడు అనేటువంటి ఆయన్ని ఋగ్వేదం కోసం తీసుకున్నారు. నాయన నీకు ఋక్షాఖలన్నీ కూడా ఇస్తాను, నువ్వు తీసుకో అని ఆ ఋగ్వేదానికి మొదటి శిష్యుడు పైలుడు. ఇక యజుర్వేదానికి రెండవ శిష్యుడు వైశంపాయన, వైశంపాయన నామానం. ఆయన వైశంపాయనుడు అనేటువంటి మహర్షిని
యజుశాఖల కోసమని శిష్యుడిగా తీసుకున్నాడు. ఇక మూడవ వాడు సామవేదానికి జైమిని అని మనం జైమిని భారతం చెప్పుకున్నాం కదా. ఆయన మహాశాస్త్ర పండితుడు. కర్మ సిద్ధాంతంలో పూర్వమీమాంసలో బ్రహ్మాండమైన శాస్త్రాన్ని రచన చేశారు. ఆయన్ని ఆ జైమిని మహర్షిని సామవేదం కోసం తీసుకున్నారు. ఆయన ప్రధాన శిష్యుడు. ఇక అథర్వ వేదానికి సుమంతువు అనేటువంటి ఆయన్ని తీసుకున్నారు. ఆయన్ని తీసుకుని ఆయనకి అథర్వ శాఖలన్నీ కూడా ఆయనకి చెప్పారు. ఈ నలుగురిని మనం వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ రోజు నలుగురు చుట్టూ మధ్యలో వ్యాసులు వారు, దాన్నే వ్యాస పంచకము అని పిలుస్తారు. జై బలో శ్రీ వ్యాస భగవానికి జై. ఇలా ఈ నలుగురు శిష్యులకు ఆయన వేదాన్ని ఈ రకంగా విభాగం చేసి శాఖలుగా తయారు చేసి మీరు దీన్ని ప్రచారం చేయండి అని అన్నారు. అంటే వాళ్ళు ఇంకా వందలాది శిష్యుల్ని తీసుకున్నారు. అందులో ఎవరు ప్రధానంగా శిష్యులుగా వచ్చారో వాళ్ళ పేర్ల మీద ఆయా శాఖల పేర్లు వచ్చాయి. కాణ్వ శాఖ, ఇటువంటివి శాఖల శాఖ, శౌనక శాఖ, ఇలా రకరకాల పేర్లతో ఆయా మహర్షులు అందులోనూ మళ్ళీ తగ్గించి ఆ ఒకే శాఖగా విభాగం చేస్తే మళ్ళీ అందులో కూడా ఇంకా కొంతమంది కొన్ని వాళ్ళు అట్లా అందిస్తే అప్పుడు వాళ్ళు దాన్ని ప్రచారం చేశారు. ఇలా సహస్రాధిక శాఖలతో వేదము విలసిల్లింది, ప్రచారమైంది లోకంలో. అటువంటి వేద విజ్ఞానాన్ని మనకి అందించేందుకోసం శ్రమ చేసిన వేదవ్యాసుల్ని ప్రతిరోజు మనము స్మరించుకోవాలి. మన భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటిది. అటువంటి వేద సంబంధమైన ఒక కీర్తన దత్తాజీ వారు మనకి నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం, దాన్ని మనం గానం చేసుకుని తర్వాత యజుర్వేద శాఖలో ఇంకొక శాఖాభేదం ఉన్నది, కృష్ణ యజుర్వేదం అని. కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం ఎట్లా వచ్చింది అనే దాన్ని చెప్తారు తర్వాత. నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం, నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం, నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం, నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం. త్రయార్థ సారభూత పత్రయీ విరాజిత, త్రయార్థ సారభూత పత్రయీ విరాజిత, పవిత్రధీ ప్రచోదనేల సత్ప్రభావ భాసురా, పవిత్రధీ ప్రచోదనేల సత్ప్రభావ భాసురా. నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం, నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం. సదాత్మనోరభేదమేవ తత్వతో వివృణ్వతి, సదాత్మనోరభేదమేవ తత్వతో వివృణ్వతి, మనుర్హి గాయత్రికా సదాత్మికైవ తాం శివా, మనుర్హి గాయత్రికాయదాత్మికైవ తాం శివా. నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం, నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం. పంచశీర్షభాసురా సర్వతోముఖా పరా, పంచశీర్ష భాసురా సర్వతోముఖా పరా, పంచయుగ్మ బాహుకా దృక్త్రయీ విరాజితా, పంచయుగ్మ బాహుకా దృక్త్రయీ విరాజితా. నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం, నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం.
బ్రహ్మవక్త్రవాసిని బ్రాహ్మణాస్య గామిని బ్రహ్మవక్త్రవాసిని బ్రాహ్మణాస్య గామిని సచిదానంద వినుత గాయత్రికా చ జైవతా 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 నమామి వేదమాతరం భజామి చిత్సుఖం పరం 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 భజామి చిత్సుఖం పరం భజామి చిత్సుఖం పరం భజామి చిత్సుఖం పరం. జై బలో వేదమాతకి జై. వేదమాత అని కూడా అంటారు, వేద పురుషుడు అని కూడా అంటారు. అంటే అమ్మలాగాను వేదం చెప్తుంది, నాన్నలాగాను వేదం చెప్తుంది. వేదము పరమహితము, హితుడు అంటే మిత్రుడు, మిత్రుల్లాగాను చెప్తుంది. మూడు కూడా వాక్యాలు మనకి వేదంలో కనిపిస్తాయి. అలా మనకి ఉపదేశం చేసి మనల్ని మంచి మార్గంలో పెట్టేటువంటిది వేదము. ఆ వేదమే మనల్ని ఉద్ధరించేటువంటిది. ఉద్ధరణ హేతు వేద. అటువంటి ఆ వేద విభాగము అలా జరిగింది. ఆ తరువాత కృష్ణ యజుర్వేదము అని రావాల్సి ఉంది. ఆయన సంకల్పం అట్లా ఉంది. ఒకానొక సందర్భంలో వైశంపాయన మహర్షి ఆయన అక్కడ మేరుపర్వత శిఖరం పైన కూర్చుని వేదార్థాన్ని చర్చ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. వేద భాష్యం. అక్కడ ఒక నియమం పెట్టుకున్నారు వాళ్ళు. ఏమిటది అని అంటే, మనం ఫలానా సాయంత్రం 6 గంటలకి ప్రారంభిస్తాము అని అనుకున్నట్టుగా వాళ్ళు ఫలానా ప్రొద్దున అనుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకుని 9 అందరూ వచ్చేసేయాలి, అందరూ కూర్చోవాలి, ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు, సమయానికల్లా వచ్చేసేయాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. మరి ఎవరైనా అలా సమయపాలన చేయకపోతే అనే మాట వస్తే అప్పుడు వారే గురువుగారు చెప్పారు, ఎవరు సమయపాలన చేయరో వారికి బ్రహ్మహత్యాపాతకం వస్తుంది అని. సమయపాలన చేయకపోతే అంతదే పెద్దది. ఈ కాలంలో ఇవన్నీ ఉంటే చాలా కష్టం. అసలు వచ్చే సమస్య అక్కడ ఈ కాలంలో కదా. అలా సమయపాలన చేయని వాళ్ళకి బ్రహ్మహత్యాపాతకం వస్తుంది అని పెట్టుకున్నారు, నియమం పెట్టుకున్నారు వాళ్ళు. చూసారా, అలా నియమం ఒకటి ఉండాలి. సమయం అనేది చాలా ముఖ్యము అని. సరే, వస్తున్నారు అందరూ, పాఠాలు జరుగుతూ ఉన్నాయి, అందరూ చర్చ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు వింతగా గురువుగారే ఆలస్యంగా వచ్చారు. వీళ్ళందరూ వచ్చేసారు, గురువుగారు ఆలస్యంగా వచ్చారు. వస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు శిష్యులు, వాళ్ళు ఏమి మాట్లాడరు. ఈయన వైశంపాయన మహర్షి అంత కట్టుదిట్టంగా పాలన చేసేవారు. నేను ఆలస్యంగా వచ్చాను కాబట్టి నాకే బ్రహ్మహత్యాపాతకం వచ్చింది అని మనస్సులో అనుకున్నారు. అనుకున్నారు. ఆయనకి మనస్సులో ఏదో ఒక చింతగా ఉంది. అయ్యో, మనం చెప్పాము, సమయానికి వెళ్ళలేకపోయామే అని మనస్సులో ఒక చింత ఉంది. ఒకానొక సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఈయన ఏం మాట్లాడలేదు. రోజు సమయానికి వచ్చేవాళ్ళే, ఈరోజు కొంచెం ఆలస్యం అయిందిలే అని అనుకున్నారు. కానీ ఈయనకి అది మనస్సులో బాగలేదు. అరే, మనం వేసిన నియమాన్ని మనమే ఉల్లంఘించేశామే అని చెప్పి ఆయనకు మనస్సులో చాలా సమస్యగా ఉంది. అప్పుడు ఒకానొక సందర్భంలో కొన్ని రోజుల తర్వాత వారి సహోదరి పుత్రుడు మేనల్లుడిని ఆయన ఆడిస్తూ ఉన్నారు. ఆడిస్తూ ఏమైందో తెలియదు. ఒకసారి తమాషాగా పిల్లల్ని అట్లా ఇట్లా ఆడిస్తూ ఉంటారు కదా, కాలు తగిలింది. ఆ పిల్లవాడికి కాలు తగిలితే ఆ పిల్లవాడు వెంటనే చనిపోయాడు. చిన్నగా కాలు తగిలితే ఎవరైనా పోతారా అండి? పోయారు. పోతే అప్పుడు వైశంపాయన మహర్షి అసలే చింతలో ఉన్నారు. ఆయన మనం ఆలస్యంగా వెళ్ళాం, బ్రహ్మహత్యాపాతకం వచ్చేసింది అని. ఇక ఆయన రుజువు చేసుకున్నారు, మనకి ఖచ్చితంగా వచ్చేసింది బ్రహ్మహత్యాపాతకం అని ఆయన తీర్మానం చేసుకున్నారు. దీన్ని ఉల్లంఘించాలి అనుకోలే ఆయన, నియమాన్ని వచ్చేసింది మనకి అని చెప్పి చాలా బాధపడి వాళ్ళందరూ అంగీకరించారు.
అయ్యా మేము మీ మాట ప్రకారంగానే మంచి తీవ్రంగా నిష్ఠగా ఒక వ్రతాన్ని పాలన చేస్తాము అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఏ వ్రతము ఏమిటి, ఏ ఉపవాసాలు, ఏ మంత్రాలు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఈలోగా పక్కనే ఉండేటువంటి యాజ్ఞవల్క్య మహర్షి, ఆయన చాలా ప్రసిద్ధుడు కదా, అందరికీ తెలిసినవాడు. ఆయన ముందుకు వచ్చి అసలు వీళ్ళనుకుని నువ్వు చులకన చేసి మాట్లాడతావా? కోపం వచ్చి ఆయనకి, నా వద్ద నేర్చుకున్న విద్యనంతా మరిచిపో, నువ్వు మరిచిపోకపోతే కక్కేసే అన్నారు. నీకు నేను నేర్పిన విద్య ఏది కూడా స్పృహలో ఉండకూడదు, స్మృతిలో ఉండకూడదు అని శాపం పెట్టేశారు. పెడితే ఈయన గట్టి శిష్యుడే, సామాన్యమైన శిష్యుడేం కాదు. అయ్యా మీరు చెప్పినట్టుగానే నేనంతా మీరు చెప్పిన విద్యనంతా మర్చిపోతాను, కానీ నమ్మకం కలగాలిగా. నేను గురువులు చెప్పిన మాటని ఆ తిత్తిరి పక్షులకి ఈయన నేర్చుకున్న విద్య ఇలా ఈ కక్కిన రూపంలో తినటం వల్ల తైత్రీయ శాఖ అనే శాఖ వచ్చింది. చాలామంది యజుర్వేదంలో తైత్రీయ శాఖ వాళ్ళే ఉంటారు. ఇది కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖ. ఈ తైత్రీయం అంటే పక్షులకు ఉండేటువంటి సంబంధం. అలాగే మన దత్తాజీ వారిది కూడా తైత్రీయ శాఖే. కృష్ణ యజుర్వేదం తైత్రీయ శాఖ. అందుకనే ఆ పక్షులు అంటే అంత ప్రేమ. ఆ పక్షులు వాటితో పాటు ఎప్పుడు ఆ పక్షులు అవన్నీ దత్తాజీ వారి నుంచి తింటూ ఉంటాయి, చూశారు కదా మీరు. ఈ తిత్తిరి పక్షుల యొక్క సంబంధం అది తైత్రీయ శాఖ అయింది. ఆయన అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి, సరే ఇప్పుడు విద్యంతా మనం మర్చిపోయాం, గురువుగారి కోసమే, గురువుగారికి పాపం పోగొట్టాలి అని చెప్పి ఏదో ఆవేశంలో మాట్లాడాడు. అసలు మీరు నాకు ఇవ్వండి బాధ్యత అని. కొంతమంది అంటూ ఉంటారు, మీరందరూ కలిసి ఒక మంచి యాగం చేయండి అని అంటే, అందరూ కలిసి నాకు ఇవ్వండి బాధ్యత అప్పాజీ అంటూ ఉంటారు కొంతమంది. మేము చేసి పెడతాం మీకోసం అని. మీ అట్లా కాదు, అందరూ కలిసి చేయాలి అని అంటారు. అది కొందరికి నచ్చదు. అందరూ కలిసి అంటే మాకు ఒక్కడికి జవాబుదారి ఇస్తే మేము చేస్తామండి అని అంటారు కొంతమంది. అటువంటి వాడు యాజ్ఞవల్క్య మహర్షి. దాన్ని పెద్దగా తప్పు పట్టడానికి వీల్లేదు, కానీ వీళ్ళని తిట్టడం తప్పు. చుట్టూ ఉండే శిష్యుల్ని చేతకాని వాళ్ళ వల్ల కాదు, అది తప్పది. నువ్వు నేను చేస్తానని చెప్పు, కానీ వాళ్ళని దూషిస్తూ చెప్పడం తప్పు. కాబట్టి ఆ తప్పుకి శిక్ష అనుభవించాడు ఆయన. తరువాత ఆయన వ్రతం కూడా పట్టాడు, గురుగారి కోసం జపం చేశాడు. ఆయన వ్రతం కూడా నిష్ఠగా చేశాడు. తరువాత విద్య రావాలి కదా, మరి విద్య కోసం ఏం చేయాలి ఆయన అని అంటే, అన్ని పురాణాల్లోనూ కూడా యాజ్ఞవల్క్య మహర్షి కథ వస్తుంది. ఆయన ముందు సరస్వతి అమ్మవారిని స్తోత్రం చేశాడు. సరస్వతినైనా సరస్వతి అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆయన. అపురూపంగా వచ్చింది అది. ఆయన అదే మనకి కృపాంకురు జగన్మాత మామేవం హత తేజసం గురుశాపాత్ స్మృతిభ్రష్టం విద్యాహీనంచ దుఃఖితం. ఆయన గురుశాపం వల్ల స్మృతిభ్రష్టుడైపోయాడు, ఏమీ గుర్తులేదు. గురుశాపాత్ స్మృతిభ్రష్టం విద్యాహీనంచ దుఃఖితం. విద్యాహీనుడినైపోయాను, దుఃఖిస్తూ ఉన్నాను, అమ్మా అనుగ్రహించు అని సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేశాడు. చదువుల తల్లి కాబట్టి. ఆవిడ అంది, మంచిదేనైనా నేను నీకు అనుగ్రహిస్తాను. ఎందుకు అనుగ్రహిస్తానంటే, నువ్వు సూర్యారాధన చెయ్యి. ఆయన దగ్గర ఈ విద్యలన్నీ ఉంటాయి. ఈరోజు శ్రీకాకుళం వాళ్ళు చాలా చక్కగా భజన పాడారు. వాళ్ళు ప్రాక్టీస్ లేదు అంటానే బ్రహ్మాండంగా పాడారు. నిన్న వచ్చి స్వామిజీ ప్రాక్టీస్ లేదు అన్నారు. సరే పాడండి, బాగా తెలిసిన పాటలే పాడండి. వారు ఒక సూర్యనారాయణ స్వామి ఒక కీర్తన పాడారు. నారాయణ నారాయణ సూర్యనారాయణ ననుగావుమో సూర్యనారాయణ అని ఒక కీర్తన పాడారు. అందులో మొత్తము ఈ సూర్య సంబంధమైన విషయం అంతా కూడా వస్తుంది. అలా ఆయన చుట్టూ వేదాలు ఉంటాయి. వేదాలు ఆయనకి స్తోత్రం చేస్తూ ముందు వెళ్తూ వెనక్కి వెళ్తూ పక్క వెళ్తూ ఉంటారు వేద పురుషులంతా కూడా. ఆయన దగ్గర మొత్తం విద్యలన్నీ ఉన్నాయ్యా. శబ్దము ఆయన అధీనంలో ఉన్నది, శబ్ద బ్రహ్మ. కాబట్టి ఆయన్ని పట్టుకో అని ఆవిడ చెప్పింది సరస్వతి అమ్మవారు. ఇది వేరే వేరే పురాణాల్లో వేరే వేరే కథగా కూడా మనకి కనిపిస్తుంది. అప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షి తీవ్రమైన సూర్యారాధన చేశాడు. సూర్యారాధన ఎవరు చేస్తారో వారికి విద్య అబ్బుతుంది. సూర్యుడు ఆరోగ్యం మాత్రమనే కాదు, విద్యని కూడా అనుగ్రహిస్తాడు. సూర్యకిరణాలు మన మీద
పడటం వల్ల మన బుద్ధి మనస్సు అంతా కూడా చక్కగా పనిచేస్తుంది. అటువంటి సూర్య ఆరాధన ఆయన. నమస్సవిత్రే ద్వారాయ విముక్తే సితతేజసే ఋగ్యజుస్సామభూతాయ త్రయీధామవతే నమః. చెప్పండి. నమస్సవిత్రే ద్వారాయ नमः सवित्रे द्वाराय విముక్తే సితతేజసే ते स्थिततेजसे ऋग्यजुस्सामभूताय ऋग्यजुस्सामभूताय त्रयीधामवते नमः. त्रयीधामवते नमः. नमोऽग्निशोमभूताय नमोऽग्निशोमभूताय जगतः कारणात्मने जगतः कारणात्मने भास्कराय परं तेजः भास्कराय परं तेजः सौषुम्नमुरुबिभ्रते सौषुम्नमुरुबिभ्रते कलाकाष्ठानिमेषादि कलाकाष्ठानिमेषादि कालज्ञानात्मने नमः. कालज्ञानात्मने नमः. ध्येयाय विष्णुरूपाय ध्येयाय विष्णुरूपाय परमाक्षररूपिणे परमाक्षररूपिणे बिभर्ति यः सुरगणान् बिभर्ति यः सुरगणान् आप्यायेन्दुं स्वरश्मिभिः आप्यायेन्दुं स्वरश्मिभिः सुधामृतेन च पितॄन् सुधामृतेन च पितॄन् तस्मै तृप्तात्मने नमः. तस्मै तृप्तात्मने नमः. हिमाम्बुघर्मवृष्टीनां हिमाम्बुघर्मवृष्टीनां कर्ता हर्ता च यः प्रभुः कर्ता हर्ता च यः प्रभुः तस्मै त्रिकालरूपाय तस्मै त्रिकालरूपाय नमः सूर्याय वेधसे नमः सूर्याय वेधसे यो हन्ति तिमिराण्येकः यो हन्ति तिमिराण्येकः जगतोऽस्य जगत्पतिः जगतोऽस्य जगत्पतिः सत्त्वधामधरो देवो सत्त्वधामधरो देवो नमस्तस्मै विवस्वते नमस्तस्मै विवस्वते सत्कर्मयोग्यो न जनो सत्कर्मयोग्यो न जनो नैवापशौचकारणम् नैवापशौचकारणम् यस्मिन्ननुदिते तस्मै यस्मिन्ननुदिते तस्मै नमो देवाय वेधसे नमो देवाय वेधसे स्पृष्टो यदं शुभिर्लोकः पृष्टो यतं शुभिर्लोकः क्रियायोग्योऽभिजायते क्रियायोग्योऽभिजायते पवित्रता कारणाय पवित्रता कारणाय तस्मै शुद्धात्मने नमः. तस्मै शुद्धात्मने नमः. नमः सवित्रे सूर्याय नमः सवित्रे सूर्याय भास्कराय विवस्वते भास्कराय विवस्वते आदित्यायादिभूताय आदित्यायादिभूताय देवादीनां नमो नमः. देवादीनां नमो नमः. हिरण्मयं रथं यस्य हिरण्मयं रथं यस्य केतवो मृतवाजिनः केतवो मृतवाजिनः वहन्ति भुवनालोकि वहन्ति भुवनालोकी चक्षुषं तं नमाम्यहम्. चक्षुषं तं नमाम्यहम्. जय बोलो श्री సూర్యనారాయణ స్వామికి జై. ఇది ఆయన స్తోత్రం చేశాడు. చేసిన ఆయన నువ్వు లేకపోతే ఎన్ని స్నానాలు చేసినా పవిత్రత లేదు. నువ్వు వస్తేనే నిన్ను చూస్తేనే పవిత్రత. ఎందుకంటే మేఘచ్ఛన్నమైతే దుర్దినము అని. ఇంత మేఘావృతంగా ఉంది, సూర్య దర్శనమే కాల, అయ్యో అది దుర్దినంగా భావిస్తారట. శాస్త్రాలు అలాగే చెప్తాయి. సూర్యుడి కనిపిస్తే సుదినము అని.
ఆయన ఎంత ఎండగా తీవ్రంగా ఉన్నా కూడా సూర్యరశ్మి అనేది పవిత్రతకి కారణము. అలా నువ్వు అందరినీ కూడా పవిత్రం చేస్తున్నావు. నువ్వు క్రియాయోగ్యుల్ని చేస్తున్నావు, క్రియాయోగాన్ని ఇస్తున్నావు. ఎవరైనా సరే వ్యవహరించాలి అని అంటే సూర్యుడు కావాలి. సూర్యుడు లేకపోతే వ్యవహారము లేదు. మబ్బులుగా ఉంటే ఏం వెళ్తానులే బయటికి, ఈరోజు ఉద్యోగం లేకపోతే బాగుంటుంది, జాబ్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళకపోతే బాగుంటుంది, స్కూల్కి వెళ్ళకపోతే బాగుంటుంది, కాలేజీకి వెళ్ళకపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది. సూర్యుడు లేకపోతే అది బుద్ధి మీద ప్రభావం చూపెడుతుంది. అందువల్ల అటువంటి ఆ సూర్యుడు మనకి బుద్ధి యొక్క తేజస్సుని పెంచేవాడు. ఓ దేవా, ఆయన ప్రత్యక్షమయ్యాడు సూర్యదేవుడు. ఆయన చాలా చక్కగా ఉపాసన చేశావు, ప్రార్థన చేశావు. ఏం కావాలో కోరుకో అంటే, నా గురువు గారి దగ్గర కూడా లేని విద్యను నాకు ఇవ్వండి అని అడిగాడు. గురువుగారి నుంచి వదిలేశాం కదా, ఆ వదిలేసిన విద్య, దాంతోపాటు ఆయన దగ్గర లేని విద్య నాకు ఇవ్వండి అంటే, కొన్ని శాఖలు రాలా అప్పటికే, ఆయన దగ్గర పైనే ఉన్నాయి. అటువంటి శాఖలు నీ దగ్గరే ఉన్నాయి, వాటిని కూడా నాకు ఇప్పించు అని అన్నారు. అంటే అవన్నీ కూడా ఆయన వాజి 7 గుర్రాలు ఉన్నాయి కదా, 7 గుర్రాలు 7 ఛందస్సులు, గాయత్ర్యుష్టి గనుష్టు ఛందాంసి, వరుసగా ఆ 7 ఛందస్సులు. ఆ ఛందస్సుల్లోనే వేదమంతా ఉంటుంది. వాటి ద్వారా, అందుకనే అశ్వదర్శనము చాలా మంచిది విద్యకి. అందుకైనా హయగ్రీవ స్వామి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. పూర్ణిమ హయగ్రీవ జయంతి వస్తుంది. చక్కటి స్ఫటిక హయగ్రీవ మూర్తిని కూడా మీరు చూస్తారు. ఆ రోజు స్వామివారికి మనం అభిషేకం చేసుకుందాం. హయగ్రీవ స్వామి ఆయన అశ్వదర్శనం అందుకనే ఏర్పాటు చేశారు ప్రొద్దున్నే దత్తాజీ వారు. గజదర్శనము, గజము కొంచెం కష్టము, అందువల్ల అప్పుడప్పుడు పిలిపించి దర్శనం చేసుకుంటూ ఉంటాం. అశ్వదర్శనం ప్రతిరోజు మనకి అవుతుంది. ఆ అశ్వదర్శనం చాలా మంచిది. అశ్వము మంచి, అది ఊరికే అశ్వము దగ్గర ఉంటేట మనకన్నా 100 రెట్లు ఎక్కువగా దాని గుండె, హార్స్ పవర్ అంటారు కదా, హార్స్ పవర్ పరిగెత్తడంలోనే కాదు, దాని గుండెలో కూడా ఉంటుంది. దాని దగ్గర ఉండటం వల్ల ఈ గుండె సమస్యలు కూడా తగ్గుతాయి అని చెప్తారు శాస్త్రంలో. అశ్వహృదయము, ఇవన్నీ మాటలు దానితోనే వచ్చాయి. అది మహాభారతంలో అశ్వహృదయం వస్తుంది కదా, నల చరిత్రలో. అది అశ్వహృదయము చాలా గట్టిది అని, చాలా బలమైనది అని. ఆ అశ్వము సన్నిధి చాలా విశేషమైనది. అటువంటి ఆ అశ్వాల నుంచి ఆయన ఒక కొత్త శాఖని ఇప్పించాడు ఈయన కోసం. సరే నాయన, ఇప్పటివరకు లేనిది, ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ హిస్టరీ, సిలబస్ లేనటువంటి సిలబస్ని కొత్తగా మేము ప్రవేశపెడుతున్నాము. అది ఆ శాఖని ఆయన స్వీకరించడం వల్ల అది శుక్ల యజుర్వేదం అయింది. కృష్ణ యజుర్వేదం అప్పటి వరకు ఉంది, శుక్ల యజుర్వేదము అనేది ఆయన ద్వారా వచ్చింది. అందుకనే యాజ్ఞవల్క్య మహర్షిని స్తోత్రం చేసి వాళ్ళు ఆ శుక్ల యజుర్వేదులు ఆ యజుర్వేదాన్ని ప్రారంభిస్తారు పారాయణ. ఇక్కడ కూడా మన ఆశ్రమంలో కృష్ణ గోపాల శాస్త్రి గారు చాలా చక్కగా పిల్లల్ని తయారు చేస్తున్నారు. శుక్ల యజుర్వేదంలో పిల్లలు బాగా చక్కగా చెప్తారు. అందులో ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు చాలా విశేషమైనటువంటిది. వాజుసనేయ, వాజులు అని పిలుస్తారు వారిని. వాజి ద్వారా వచ్చింది కాబట్టి ఆ ఋషుల్ని కూడా వాజులు అని పిలుస్తారు. అది వాజవేదము, వాజీవేదము అనే పేరు కూడా దానికి ఉంది, ఆ శుక్ల యజుర్వేదానికి. అలా ఆయన అక్కడి నుంచి 15 శాఖలు ఏర్పడ్డాయి. కణ్వాది ఋషులు దాన్ని లోకల్లో ప్రచారం చేశారు. మన దగ్గర ఉండేది కణ్వ శాఖ, కణ్వ మహర్షి అంటారు కదా, కణ్వ శాఖ. తర్వాత ఇంకా మధ్యందినుడు, శాలి మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ 15 మంది ద్వారా ఆ యాజ్ఞవల్క్య మహర్షి ద్వారా వ్యాప్తి చెందినటువంటి విద్య ఇది ఈ శుక్ల యజుర్వేదం. ఆ ప్రకారంగా ఈ ఒక వేదము కూడా లోకల్లో ప్రచారమైంది. తరువాత ఇక సామవేదం. ఈ సామవేదానికి జైమిని మహర్షిని ఆయన స్వీకరించారు. మన దగ్గర కౌతుమ శాఖ ఉన్నది, అందరూ కూడా కౌతుమ శాఖలో చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆయన చక్కగా మొదటి బ్యాచ్లో తయారైన వారు మన శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు వచ్చి ఆశ్రమంలో సామవేద పాఠశాల ప్రారంభించారు. దత్తాజీ వారి సంకల్పం. అప్పటి నుంచి కూడా మన రాజేశ శ్రౌతి గారు చక్కగా ఇక్కడ ఆ సామవేదాన్ని చెప్పిస్తూ ఉన్నారు. మొదటి బ్యాచ్లో మన కోలయ శ్రౌతి
కృష్ణశ్రోతి ఇద్దరు కూడా తయారై తర్వాత శాస్త్రము కూడా చదువుకొని శాస్త్ర విద్వాంసులై మన ఆశ్రమంలో సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా చక్కగా చెప్తున్నారు. ఇక యజుర్వేదంలో అందరికీ సుపరిచితులు మన హరి వీరభద్ర ఘనపాఠి గారు. పిల్లల్ని ఎంతోమంది పిల్లల్ని తయారు చేశారు. వంశీకృష్ణ ఘనపాఠి లాంటి వాళ్ళందరినీ కూడా వారే తయారు చేసి, మన కుప్ప విశ్వనాథ శర్మ అవార్ని అటువంటి వాళ్ళని విద్యార్థులందరినీ కూడా తయారు చేసి కృష్ణ యజుర్వేదంలో వారు ఇక్కడ మనకి ప్రాంశుపాలుగా పనిచేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఇక అథర్వ వేదంలో మన ప్రథమ పాఠశాలగా కృష్ణతేజ ఆయన మొదటిగా అథర్వ వేద పాఠశాల ప్రారంభించినప్పుడు వచ్చి పిల్లల్ని తయారు చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల వారు వెళ్ళవలసి వచ్చింది ఊరికి. ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు వచ్చి పిల్లలకి అథర్వ వేదం చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా 4 వేదాల్లోనూ కూడా మన ఆశ్రమము విలసిల్లుతోంది బ్రహ్మాండంగా. ఇక ఋగ్వేద శాఖలో ఋగ్వేద పాఠశాల ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు సత్యనారాయణ భట్ గారు మొదటిసారి ఆయన వచ్చి అప్పటి నుంచి సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ సేవ చేస్తూ విద్యార్థుల్ని చిన్మయదత్త ఘనపాఠి లాంటి వాళ్ళని పిల్లల్ని తయారు చేసి, ఆ తర్వాత సంతోష్ కుమార్ ఘనపాఠి కూడా సేవ చేసుకున్నారు. ఇప్పుడు మన భారద్వాజ దత్త ఘనపాఠి, అలాగే చిదానంద దత్త ఘనపాఠి, నిఖిలకి మన పారాయణ కూడా వచ్చింది. ఇక్కడ టీటీడీలో ఎవరు ఆశ్రమంలో చదువుకుంటారో వాళ్ళకందరికీ ఉద్యోగాలు వెంటనే ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అది అవధూత దత్తపీఠంలో ఉండేటువంటి వేద పాఠశాల యొక్క మహిమ, గొప్పతనం. ఇక్కడ చదువుకున్నారు అంటే ఇంకా రెండవ ప్రశ్న లేకుండా వీళ్ళకి ఇవ్వచ్చు అని. అంటే వీళ్ళు చక్కగా చదువుకుని ఉంటారు శ్రద్ధగా అని చెప్పి, అలా ఇక్కడ వాళ్ళందరూ కూడా మంచిగా టిటిడి పారాయణ చేస్తూ అలాగే వేద ప్రచారంలో కూడా సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆ వేద పాఠశాల దత్తాజీ వారికి చాలా ఇష్టమైంది. అందరూ ఆ వేద పాఠశాలకి, వేదనిధికి సేవ చేసుకోవాలి. వేదం అనేది చాలా ముఖ్యమైంది మనకి. వేదం ఉంటే మిగతావన్నీ కూడా ఉంటాయి. ఆధారం అది అన్ని విద్యలకి కూడా. అటువంటి ఆ వేదాన్ని మనం సేవ చేసుకుంటే వచ్చే జన్మలో మనం కూడా వేద విద్యార్థులుగా పుడతాం. మనకు కూడా వేదం వస్తుంది. వచ్చి తర్వాత ఆ పరమాత్మలోకి ఐక్యమయ్యేటువంటి ముక్తి కూడా వేద సేవతో మనకి వస్తుంది. అటువంటి ఆ వేద సేవని అందరూ కూడా తప్పనిసరిగా చేసుకోండి అని చెప్తూ, ఇక సామవేదం జైమిని మహర్షి ఆయన తర్వాత ఇంకా చాలా శాఖలుగా వెలసిల్లింది. అది చాలా పెద్దది కదా. సంగీతంలో ఆ ఘరానా ఈ ఘరానా అన్నట్టుగా ఇందులో సామవేదంలో కూడా చాలా ఘరానాలు ఉన్నాయి బ్రహ్మాండంగా. ఋషులు వాళ్ళందరూ ఆయా పద్ధతుల్లో. మీరు కేరళలో వింటే జైమిని శాఖ, ఆ జైమిని శాఖ కేరళలోనే వినిపిస్తుంది. అదొక వేరే పద్ధతిలో ఉంటుంది. మనం ఇక్కడ వినే సామవేదానికి అక్కడికి కొంచెం భేదం ఉంటుంది. ఆయన ద్వారా జైమిని మహర్షి ద్వారా సామవేదం అంతా కూడా ప్రచారమైంది. విభాగం చేసి ఆయనకి పంచిపెట్టారు. ఆ తర్వాత సుమంతు ఆయన మహర్షి, ఆయనకి అథర్వవేద శాఖలన్నీ కూడా ఆయనకి ఉపదేశం చేశారు. ఈ ప్రకారంగా వేద విభాగము చేసి వేదవ్యాస మహర్షి లోకోపకారం చేశారు. అటువంటి మహానుభావుడు, మహాత్ముడు మహాభారతం ద్వారా మొత్తము వేదసారమంతా కూడా మనకు అందించారు. అందులోనూ జీవన సారము భగవద్గీతలో ఉన్నది. ఆ భగవద్గీతని మనం పట్టుకుంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. జై బలో భగవద్గీతాచార్య స్వామికి జై. అలా వేద విభాగం అంతా కూడా పూర్తి అయింది అనే మాట చెప్పి, ఇక ఈ వేదాలు అందరికీ రావు కదా, సామాన్యులకు తెలియాలి అంటే కనుక ఇతిహాస పురాణాలే కదా, మరి అవి ప్రచారం చేయాలి. వేదవ్యాస మహర్షి 18 పురాణకర్త కదా, మరి ఈ పురాణాలని ఎవరికి ఇవ్వాలి అని అంటే సూతం రోమహర్షణం జగ్రాహ, రోమహర్షణ మహర్షి అని ఆయన్ని తీసుకున్నారు. తీసుకుని ఆయనకి పురాణ ఇతిహాసాలన్నీ కూడా చెప్పారు. చెప్పి మీరు వీటిని ప్రచారం చేయండి అని. వారి ద్వారా వేదంలో ఉండేటువంటి పురాణం వేదోపబృంహకం, వేదాల్లో ఉండే విషయాల్నే మనకి కథలుగా చెప్పేటువంటివి పురాణాలు. అవి చాలా మనకి రంజకంగా ఉంటాయి.
సులభంగా అర్థమవుతాయి. అందులో ఈ పూజలు, వ్రతాలు, చిన్న చిన్నగా అనుష్ఠానాలు ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గరగా, ఆచరణకి చాలా యోగ్యంగా, సులభంగా ఉంటుంది. కనుక ఆ పురాణాల్ని ఆయనకి ప్రచారం చేశారు. ఆ సూత మహర్షికి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవ్రణుడు, సావరణి అనేటువంటి 6 శిష్యులు ఉన్నారు. వారిలో అకృతవ్రణుడు, అకృతవ్రణ అనేది మనం వరాహ పురాణంలో పరశురామ అవతార ఘట్టంలో చెప్పుకున్నాం. ఆయన పరశురాముడికి మిత్రుడు, శిష్యుడు కూడా. అకృతవ్రణ అని పులి కనిపించినా కూడా ఆయనకేమి కాల, చిన్న గీత కూడా పడలేదు ఆయనకి. పరశురాముడు అట్లా కాపాడాడు ఆయన్ని. ఆయన, సావరణి, శాంశపాయనుడు అనేవారు కశ్యప గోత్రీయులు. వీరు 3 పురాణ సంహితల్ని రచన చేశారు. వాటికి మూల సంహిత ఏది అని అంటే కనుక రోమహర్షణ మహర్షి రచన చేసినటువంటి రోమహర్షణిక సంహిత. దాన్ని రోమహర్షణిక సంహిత అని పిలుస్తారు. ఓ మునీశ్వర, ఓ మైత్రేయ, ఈ 4 సంహితల యొక్క సారమే ఈ విష్ణు పురాణము. జై బలో విష్ణు పురాణకి జై. అది ఆయన తీసుకుని ముందు దాన్ని అందించారు. అందుకని దానికి ఆది పురాణము అనేటువంటి పేరు కూడా. సమస్త పురాణాల్లోనూ కూడా బ్రహ్మపురాణం మొదటిగా మనకి వినిపిస్తోంది. ఇది బ్రహ్మగారి నుంచి వచ్చింది కదా. ఇలా ఈ 18 పురాణాలని గుర్తుపెట్టుకోవడానికి ఒక సులభమైన శ్లోకం కూడా ఉంది. భ్రత్రయం భద్వయం మద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపకూస్కలింగాని ప్రోదితాని మహర్షిభి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకుంటే వరుసగా మనకి పురాణ పేర్లన్నీ కూడా గుర్తుంటాయి. భద్వయం, భ అంటే భవిష్య పురాణం, ఇక భవిష్యోత్తర పురాణం. భద్వయం, మద్వయం. మద్వయం అంటే మా మీద వచ్చేటువంటి 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం మద్వయం చైవ భరత్రయం, బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. దీని 3 భరత్రయం. చతుష్టయం, అనేవి 4, అక్షరంతో ప్రారంభమై వామన పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన, వరాహ, విష్ణు, ఇంకోటి వాయుపురాణం. వాయుపురాణం కూడా మనం ఎప్పుడూ చెప్పుకోవాలి. వాయుపురాణం. చతుష్టయం. నా ప కు స్క లిం ఇలా కలిపేశారు. అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, నా ప కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం, స్క లిం అంటే లింగ పురాణం. ఇలా గా అంటే గరుడ పురాణం. అనాపకూస్క లింగాని ప్రోదితాని మహర్షిభి. జై బోలో పురాణ వాంగ్మయకి జై. ఇది పురాణ వాంగ్మయం. ఇలా ఈ 18 పురాణాలు కూడా ప్రసిద్ధంగా ఉన్నాయి ఈ లోకంలో అనేటువంటి ఆ పరిచయం కూడా చేసి, వేద సమ్మతంబు వివరించి చెప్పగా ఏను నీకు నిప్పుడెరిగించుచున్న వైష్ణవ పురాణమఖిల జగములందు వేద సమ్మతంబు వివరించి చెప్పగా బడుట చేసి చాలా ప్రభవహించే. అది ఈ విష్ణు పురాణము చాలా చాలా శోభ. అటువంటి ఆ విష్ణు పురాణాన్ని ఇప్పుడు నీకు వేద సమ్మతంబు అంటే వేద సారంగా నీకు దీన్ని చెప్తూ ఉన్నాను, ఈ విష్ణు పురాణాన్ని అని ఆ విష్ణు పురాణాన్ని ఆయనకి వినిపిస్తూ ఉన్నారు. ఎవరు? మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి. ఇది గురు పరంపర. ప్రాజాపత్య శృతిర్నిత్య. ఇక వేదం అనేది ప్రాజాపత్య, అది బ్రహ్మ నుంచి వచ్చినది, నిత్యా. నేను చెప్పుకున్నాం కదా, ఎన్ని కాలాలు మారినా, ఎన్ని కల్పాంతాలు, ఎన్ని యుగాంతాలు వచ్చిపోయినా కూడా వేద ధర్మము శాశ్వతము, దాన్ని ఎవరు కదల్చలేరు. శృతి నిత్యా అనేటువంటి మాట చెప్పారు. ఇక తరువాత 7వ అధ్యాయంలో, అయ్యా ఇదంతా బాగుంది, ఈ వేదాలు పురాణాలు ఇవన్నీ మనకి ఎక్కడ ఏదో వింటాము, కానీ మనం ఎక్కడ ఆచరణ చేయగలమా, మన వల్ల అవుతుందా అని ఒక ప్రశ్న వేశాడు ఆయన. సామాన్యులకి మరి యమయాతనలు తప్పవు అంటారు కదా అండి, పోయాక యముడు చాలా కష్టపెడతాడు, మరి ఈ యమయాతన నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి అని అడుగుతాడు ఆయన. మన కోసం సామాన్యులకి, మాకు వేదాలు రావు, పురాణాలు తెలియదు, శాస్త్రాలు రావు, మేమేం చేయాలి అని అంటే, ఏముంది నాయన, సులభమే. దీన్నే ఇదే ప్రశ్న ఒకసారి నకులుడు భీష్మాచార్యుడిని అడిగాడు. నకులుడు భీష్మాచార్యుడిని అడిగాడు. అడిగితే ఆయన అప్పుడు చెప్పాడు, ఆయన
సొంత మాటలేం చెప్పలా. ఆయన కూడా ఆయన మిత్రుడిని, ఒక జాతిస్మరుణ్ణి, ఒక ఆయన్ని ఋషిని అడిగాడు. అడిగితే ఆయన ఈ మహర్షి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆయనకి సాక్షాత్తు యముడే యమకింకరులకి చెప్పిన మాట చెప్పాడు అని అక్కడ భక్తి మహిమ, భగవన్నామ మహిమ అనే ఘట్టాన్ని ఈ యమగీతులు అనేటువంటి ఆ ఘట్టంలో యమగీతిక అని దానికి అర్థం. మనకి గురుగీతలాగా యమగీత ఇది గురుగీతలాగా చాలా గీతలు ఉన్నాయి, దాంట్లో యమగీత అని విష్ణు పురాణంలో చాలా మంచి ఘట్టం అది. అద్భుతమైన శ్లోకాలు, అద్భుతమైన విషయం. దాన్ని మనం రేపు చెప్పుకుందాం. అచ్యుతం కేశం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. 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 కేశవం మాధవం రామనారాయణం. కేశవం మాధవం రామనారాయణం. రామనారాయణం రామనారాయణం. రామనారాయణం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. గోవిందనందన గోపాలనందన గోవిందానందన గోపాలనందన నందన వినుత గోపాల గోవింద. నందన వినుత గోపాల గోవింద. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. ఆదినారాయణం లక్ష్మీనారాయణం. ఆదినారాయణం లక్ష్మీనారాయణం. సత్యనారాయణం నరనారాయణం. సత్యనారాయణం నరనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. రామ రామ గోపాల రామనారాయణం. రామ రామ గోపాల రామనారాయణం. రామనారాయణం రామనారాయణం. రామనారాయణం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీధరం మాధవం రామనారాయణం. అచ్యుతం కేశవం రామనారాయణం శ్రీ
ರಾಮ 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 ವಿಠಲ ಸದ್ಗುರು ದತ್ತ ವಿಠಲ 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 ರಾಮ ವಿಠಲ ರಾಮ ರಾಮ ವಿಠಲ ರಾಮ ವಿಠಲ ಸದ್ಗುರು ರಾಮ ವಿಠಲ ರಾಮ ವಿಠಲ ರಾಮ ರಾಮ ವಿಠಲ ರಾಮ ವಿಠಲ ರಾಮ ರಾಮ ವಿಠಲ ರಾಮ ವಿಠಲ ಸದ್ಗುರು ಕೃಷ್ಣ 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 ವಿಠಲ ಅಚ್ಯುತಂ ಕೇಶವಂ ರಾಮನಾರಾಯಣಂ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ರಾಮನಾರಾಯಣಂ ಅಚ್ಯುತಂ ಕೇಶವಂ ರಾಮನಾರಾಯಣಂ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ರಾಮನಾರಾಯಣಂ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ರಾಮನಾರಾಯಣಂ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ರಾಮನಾರಾಯಣ ನಾರಾಯಣ. ಜಯ ಬೋಲೋ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ ಕಿ ಜಯ. ಇದು ಒಂದು ನಾಮ ಸಂಕೀರ್ತನ. ಇದರಲ್ಲಿ ಯಾವ ಕ್ರಿಯಾಪದವೂ ಇರೋದಿಲ್ಲ, ಯಾವ ಪ್ರಾರ್ಥನೆಯೂ ಇರೋದಿಲ್ಲ. ಸಾಧಾರಣ ಸ್ತೋತ್ರಗಳಲ್ಲಿ ಒಂದು 5 ವಿಧಾನ. 5 ವಿಧಾನದಲ್ಲಿ ಇದು ಕೇವಲ ನಾಮಸ್ಮರಣ. ಅದಕ್ಕೆ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ನಾವು ನಾಮ ಹೇಳ್ಕೊತಾ ಇರೋದಷ್ಟೇ. ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಹಾಗೆ ತಾನೆ ನಾಮ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಆ ನಾಮ ಯಾವತ್ತೂ ನಮ್ಮ ನಾಲಿಗೆಯಲ್ಲಿ ಇರಬೇಕು. ಆಗ ಜೀವನ ಧನ್ಯವಾಗುತ್ತೆ. ನಾಮಸ್ಮರಣೆ ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. ನಾವು ವೇದವ್ಯಾಸರ ವಿಚಾರದಲ್ಲಿ ಮಾತಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವರಿಗೆ ಕೃಷ್ಣ ದ್ವೈಪಾಯನ ಮಹರ್ಷಿ ಅಂತ ಹೆಸರು. ಅವರ ಹೆಸರು ಕೃಷ್ಣ. ವೇದವ್ಯಾಸರ ಹೆಸರು ಕೃಷ್ಣ. ಇನ್ನು ದ್ವೈಪಾಯನ, ದ್ವೀಪದಲ್ಲಿ ಹುಟ್ಟಿರೋದರಿಂದ ದ್ವೈಪಾಯನ, ಕೃಷ್ಣ ದ್ವೈಪಾಯನ ಮಹರ್ಷಿ. ಅವರು ಸತ್ಯವತಿ ಪರಾಶರ ಅವರ ಪುತ್ರರು. ವಿಶೇಷವಾಗಿ ಜಯತಿ ಸತ್ಯವತಿ ಹೃದಯನಂದನೋ ವ್ಯಾಸ ಯಸ್ಯಾಸ್ಯ ಕಮಲಗಲಿತಂ ವಾಂಗ್ಮಯಮೃತಂ ಜಗತ್ ಪಿಬತಿ. ಅವರು ಜಯತಿ ಪರಾಶರ ನಂದನ, ಸತ್ಯವತಿ ನಂದನ. ಅವರು ವ್ಯಾಸರು. ಆ ವ್ಯಾಸರ ಒಂದು ಮುಖ ಕಮಲದಿಂದ ಬಂದಿರುವಂಥ ವಾಂಗ್ಮಯವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಇವತ್ತು ಅಮೃತ ಅದನ್ನೇ ಕುಡಿತಾ ಇದ್ದೀವಿ, ಸವಿತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ ಕಿವಿಗಳಲ್ಲಿ ಬೀಳುವಂಥ ಎಲ್ಲ ಮಾತುಗಳು ಕೂಡ ವೇದವ್ಯಾಸರದೇ. ಅಂಥ ವೇದವ್ಯಾಸರು ನಮಗೆ ಈ ವೇದ ವಿಭಾಗವನ್ನು ಮಾಡಿ ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ವೇದ ಒಂದೇ ಒಂದು ಬಹಳ ದೊಡ್ಡ ರಾಶಿಯಾಗಿತ್ತು. ಅಷ್ಟು ವೇದವನ್ನು ಎಲ್ಲರೂ ಕಲಿಯೋದು ಬಹಳ ಕಷ್ಟವಾಗಿತ್ತು. ಯಾಕೆ ಅಂದರೆ ಕಲಿಯುಗದಲ್ಲಿ, ದ್ವಾಪರ ಯುಗದಲ್ಲಿ ಅವರ ಅವತಾರ. ಆದರೆ ಬರುವಂಥ ಕಾಲವನ್ನು ನೋಡಿ ಇವತ್ತಿಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಆ ಕರ್ಮವನ್ನು, ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡ್ತಾರೆ ಗುರುಗಳು. ಬರೋ ಕಾಲದಲ್ಲಿ ಹೇಗಿರುತ್ತೆ ಅಂತ ವಿಷನ್ ಅಂತಾರಲ್ಲ, ವಿಷನ್ ಬಹಳ ದೊಡ್ಡದಾಗಿತ್ತು ವೇದವ್ಯಾಸರದು. ಈ ದ್ವಾಪರದಲ್ಲೇ ಈ ಥರದ ಪರಿಸ್ಥಿತಿ ಇರುವಾಗ ಇನ್ನು ಕೃಷ್ಣಾವತಾರವಾಗೋಗಿ ಕಲಿಪ್ರವೇಶ, ಕೃಷ್ಣಾವತಾರ ಆದ ದಿವಸವೇ ಕಲಿಪ್ರವೇಶ ಅಂತ ಮುಂದಕ್ಕೆ ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲೂ ಕೂಡ ಹೇಳ್ತಾರೆ. ಭಾಗವತದಲ್ಲೂ ಕೂಡ ಅದೇ ಮಾತು ಬಂದಿದೆ. ಅಂತಹ ಕಲಿಯುಗ ಬಂದ ಮೇಲೆ ಎಲ್ಲರೂ ಅಲ್ಪಾಯುಷ್ಕರಾಗೋಗ್ತಾರೆ. ಎಲ್ಲರ ಬುದ್ಧಿ ಅಷ್ಟೊಂದು ಚುರುಕಾಗಿರೋದಿಲ್ಲ, ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ. ಇಷ್ಟಿಷ್ಟು ವೇದವನ್ನು ಅವರು ಧಾರಣ ಮಾಡಬೇಕು ಅಂದರೆ ಬಹಳ ಕಷ್ಟ. ಫ್ಲೂಯೆಂಟ್ ರೀಡಿಂಗೇ ಕಷ್ಟ. ಇನ್ನು ಮೆಮೊರೈಸೇಷನ್ ಎಲ್ಲಿಂದ ಬರ ಓ ಯಾರೋ ಮಕ್ಕಳು ಖುಷಿಯಾಗೋಯ್ತು, ಹೌದು ನಿಜ ಅಂತ. ಇನ್ನು ಮೆಮೊರೈಸೇಷನ್ ಎಲ್ಲಿಂದ ಬರಬೇಕು? ಅದಕ್ಕೆ ಬೇಡ, ವಿಭಾಗ ಮಾಡೋಣ ಅಂತ ಅವರು ಒಂದು ಸಂಕಲ್ಪ ಮಾಡಿದ್ರು. ಮಾಡಿ 4 ವೇದಗಳನ್ನು ವಿಭಾಗ ಮಾಡಿದ್ರು. ಒಂದೇ ವೇದರಾಶಿಯಾಗಿತ್ತು, ಅದನ್ನು 4 ವಿಭಾಗ ಮಾಡಿದ್ರು.
ಮಾಡಿದಂಥ ಮಹಾನುಭಾವರು ವೇದ ವ್ಯಾಸ. ವ್ಯಾಸ ಅಂದರೆ ವಿಭಾಗ ಮಾಡಿರೋದ್ರಿಂದ ಅವರಿಗೆ ಆ ಹೆಸರು ಬಂತು. ಇನ್ನು ಅವರ ಹೆಸರೇ ವೇದವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಆಗೋಯ್ತು. ವೇದ ವ್ಯಾಸ ಮಾಡಿದ್ದಾರೆ, ವೇದ ವಿಭಾಗವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಅವರು ವೇದವ್ಯಾಸ ಮಹರ್ಷಿ. ಜೈ ಬೋಲೋ ವೇದವ್ಯಾಸ ಭಗವಾನ್ ಕಿ ಜೈ. ಅವರು ನಮಗೆ ಅಷ್ಟು ಉಪಕಾರವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅಂಥ ಮಹಾತ್ಮರು ಋಗ್ವೇದವನ್ನು ಪೈಲ ಅನ್ನುವಂಥ ಮಹರ್ಷಿಗೆ ಕೊಟ್ಟರು, ಅಲ್ಲಿಂದ ಪ್ರಚಾರವಾಯಿತು. ಇನ್ನು ಯಜುರ್ವೇದವನ್ನು ವೈಶಂಪಾಯನ ಅನ್ನುವಂಥ ಮಹರ್ಷಿಗೆ ಕೊಟ್ಟರು, ಅವರು ಆ ಯಜುರ್ವೇದವನ್ನು ಪ್ರಚಾರ ಮಾಡಿದ್ರು. ಬೇಕಾದಷ್ಟು ಶಾಖೆಗಳಾಗಿ ಅದು ಶಾಖೋಪಶಾಖೆಗಳಾಗಿ ಪ್ರಚಾರವಾಯಿತು. ಇನ್ನು ಸಾಮವೇದವನ್ನು ಜೈಮಿನಿ ಮಹರ್ಷಿಗೆ ಕೊಟ್ಟರು, ಅವರಿಂದ ಸಾಮವೇದವೆಲ್ಲವೂ ಕೂಡ ಪ್ರಚಾರವಾಯಿತು. ಇನ್ನು ಅಥರ್ವ ವೇದವನ್ನು ಸುಮಂತು ಅನ್ನುವಂಥ ಮಹರ್ಷಿಗೆ ಕೊಟ್ಟರು. ಈ 4 ವೇದಗಳ ವಿಭಾಗ ಶಿಷ್ಯರನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿ ಅವರಿಗೆ ಇವರು ಅನುಗ್ರಹಿಸಿದ್ರು. ಇದನ್ನೇ ನಾವು ವ್ಯಾಸಪೂರ್ಣಿಮೆಯಲ್ಲಿ, ಗುರುಪೂರ್ಣಿಮೆಯಲ್ಲಿ ವ್ಯಾಸಪಂಚಕ ಅಂತ ಹೇಳಿ ಅರ್ಚನೆ ಮಾಡೋದು. ಈ 4 ಜನ ಶಿಷ್ಯರ ಜೊತೆಯಲ್ಲಿರುವಂಥ ವೇದವ್ಯಾಸ ಮಹರ್ಷಿಗಳನ್ನು ಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಂಡು ಇನ್ನಿತರ ಕೃಷ್ಣ ಪಂಚಕದಿಂದ ಪ್ರಾರಂಭ, ಆಮೇಲೆ ವೇದವ್ಯಾಸ ಪಂಚಕ, ಆಮೇಲೆ ಆ ಗುರು ಪರಂಪರ ಏನಿದೆಯೋ ಆ ಪ್ರಕಾರದಲ್ಲಿ ಪರಂಪರಾ ಅರ್ಚನ. ಇನ್ನು ಹಾಗೆ ಇನ್ನು ವೇದಗಳಾಯಿತು, ಪುರಾಣ ಎಲ್ರಿಗೂ ಬೇಕಲ್ಲ. ಆ ವೇದದ ಗೂಢಾರ್ಥವೆಲ್ಲವೂ ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂದರೆ ಎಲ್ಲರೂ ವೇದ ಓದೋಕ್ಕಾಗಲ್ಲ, ಕಷ್ಟ. ಆದ್ದರಿಂದ ಈ ಪುರಾಣ ವಾಂಗ್ಮಯವನ್ನು ರೋಮಹರ್ಷಣ ಮಹರ್ಷಿಗೆ ಅವರು ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ಅಲ್ಲಿಂದ ಅವರು ಆ ಪುರಾಣಗಳನ್ನು ಪ್ರಚಾರ ಮಾಡಿದ್ರು. ಇನ್ನು ಭಾಗವತವನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ, ಶುಕಾವಧೂತರಿಗೆ ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ಪುರಾಣ ಇತಿಹಾಸಗಳನ್ನು ರೋಮಹರ್ಷಣ ಮಹರ್ಷಿಗೆ ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ಹೀಗಿರುವಾಗ ಒಂದಾನೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ವೈಶಂಪಾಯನ ಮಹರ್ಷಿ ಅಲ್ಲಿ ಆ ಮೇರು ಪರ್ವತದಲ್ಲಿ ಕೂತಿದ್ದು ಎಲ್ಲರೂ ವೇದಾರ್ಥವನ್ನು ಚರ್ಚೆ ಮಾಡ್ತಾ ಇದ್ದರು. ಅವರೊಂದು ನಿಯಮ ಇಟ್ಕೊಂಡ್ರು. ಏನು ಅಂತಂದರೆ ಸಮಯ ಪಾಲನೆ. ಇದು 9 ಗಂಟೆಗೆ ಅಂದರೆ ಎಲ್ಲರೂ ಬಂದುಬಿಡಬೇಕು, 9 ಗಂಟೆಗೆ ಆಲಸ್ಯ ಮಾಡೋ ಹಾಗಿಲ್ಲ. ಯಾರು ಆಲಸ್ಯ ಮಾಡ್ತಾರೆ ಅವರಿಗೆ ಬ್ರಹ್ಮಹತ್ಯಾಪಾತಕ ಬರುತ್ತೆ ಅಂಥೇಳಿ ಒಂದು ನಿಯಮ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ರು. ನಿಯಮ ಎಲ್ಲರೂ ಪಾಲಿಸ್ಬೇಕು. ಏನು ಸಮಯಕ್ಕೆ ಬರದೆ ಹೋದರೆ ಬ್ರಹ್ಮಹತ್ಯಾಪಾತಕೋ. ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಏನಾರು ಇದನ್ನು ಇಟ್ಬಿಟ್ರೆ ಕಥೆ ಮುಗಿದೋಯ್ತು, 1 ದಿನ ಆದ್ರೂ ಅಂತ ಆ ಥರದ ಒಂದು ನಿಯಮ ಇಟ್ಕೊಂಡು ಎಲ್ಲರೂ ಸಮಯಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದರು. ಒಂದಿನ ಗುರುಗಳು ವೈಶಂಪಾಯನರಿಗೆ ಆಲಸ್ಯವಾಗೋಯ್ತು, ಅವರು ಸಮಯಕ್ಕೆ ಬರೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಗುರುಗಳಲ್ವಾ, ಏನಂತಾರೆ, ಏನೂ ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಆದರೆ ಅವರ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅವ್ರು ಅಂದ್ಕೊಂಡ್ರು, ನಾನೇ ನಿಯಮ ಪಾಲನೆ ಮಾಡಲಿಲ್ಲ, ನಾನು ಆಲಸ್ಯವಾಗಿ ಬಂದ್ಬಿಟ್ಟೆ, ನನಗೆ ಬ್ರಹ್ಮಹತ್ಯಾಪಾತಕ ಬಂದಿದೆ ಅಂತ ಗುರುಗಳು ಅವರೇ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅಂದ್ಕೊಂಡ್ಬಿಟ್ರು. ಅಂದ್ಕೊಂಡು ಏನೋ ಚಿಂತೆಯಲ್ಲಿದ್ದಾರೆ ಪಾಪ ಮನಸ್ಸಿನಲ್ಲಿ. ಒಂದು ದಿನ ಅವರು ಆ ಸಹೋದರಿಯ ಮಗ ಚಿಕ್ಕವನು, ಅವನ ಜೊತೆಯಲ್ಲಿ ಆಟಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಟಾಡುವಾಗ ಎಲ್ಲೋ ಆಟದಲ್ಲಿ ಸಣ್ಣದಾಗ ಅವ್ರ ಕಾಲು ಆ ಮಗುಗೆ ತಗಲ್ತು. ಚಿಕ್ಕದಾಗಿ ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಕಾಲು ತಗಲಿ ಆ ಮಗು ಸತೆ ಹೋಗ್ಬಿಟ್ಟು. ಎಲ್ಲರೂ ಉಂಟಾ ಚಿಕ್ಕದಾಗಿ ಕಾಲು ತಗಲಿ ಮಗು ಹೋಗ್ಬಿಡೋದು ಅಂತಂದರೆ. ಆಗ ಅವರಿಗೆ ಮನಸ್ಸಲ್ಲಿ ಅನ್ನಿಸ್ತು, ಇದು ನನ್ನ ಬ್ರಹ್ಮಹತ್ಯಾಪಾತಕದಿಂದಲೇ ಆಗಿರೋದು ಅಂಥೇಳಿ ತುಂಬ ದುಃಖ ಪಟ್ಕೊಂಡ್ರು. ಆಮೇಲೆ ಆ ಮಗುಗೆ ಅವರು ಪ್ರಾಣದಾನ ಮಾಡಿದ್ರು, ಅದೆಲ್ಲ ಬೇರೆ ಕಥೆ. ಇನ್ನು ಈ ಬ್ರಹ್ಮಹತ್ಯಾಪಾತಕ ಹೋಗಬೇಕಲ್ಲ, ಅದಕ್ಕೆ ಶಿಷ್ಯರನ್ನೆಲ್ಲ ಸೇರಿಸಿ, ನೋಡ್ರಪ್ಪ ಲೇಟಾಗಿ ಬಂದರೆ ಸತ್ಸಂಗದಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ ನೋಡಿದ್ರ, ನಾವು ಹಾಕ್ಕೊಂಡಿದ್ದ ನಿಯಮ, ನಮಗೆ ಈ ಥರ ತೊಂದರೆ ಆಯಿತು, ಸರಿ ಒಟ್ಟಿನಲ್ಲಿ ನನಗೆ ಈ ಬ್ರಹ್ಮಹತ್ಯಾಪಾತಕ ಬಂದಿದೆ, ಇದರ ನಿವಾರಣೆಗೆ ನೀವೆಲ್ಲ ಸೇರಿ ಏನಾರು ಒಂದು ವ್ರತ ಮಾಡಿ ಅಂತ ಶಿಷ್ಯರನ್ನು ಕೇಳಿದ್ರು. ಅವರೆಲ್ಲ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಋಷಿಗಳು, ಮುನಿಗಳು. ಅವರು ಒಪ್ಪಿದ್ರು, ಗುರುಗಳೇ ನಮಗೆ ಅವಕಾಶ ಇದು, ನಿಮಗೆಂಥ ಬ್ರಹ್ಮಹತ್ಯ ನಿಮಗಿಲ್ಲ ಅದು, ಆದರೆ ನಮ್ಮನ್ನು ಉದ್ಧಾರ ಮಾಡೋಕ್ಕೆ ಈಗ ನೀವೆಲ್ಲ ದತ್ತಾಜಿಯವರ ಹೆಸರಿಗೆ ಪೂರ್ಣಫಲ ಕಟ್ಟಿ ದತ್ತಾಜಿಯವರ ಹೆಸರಿಗೆ ಗಾಯತ್ರಿ ಜಪ ಮಾಡಿ ಅಂತಂದರೆ ಅವ್ರಿಗೆ ಬೇಕಾ, ನಮ್ಮಿಂದ ಆ ಸತ್ಕರ್ಮ ಮಾಡ್ಸೋಕ್ಕೋಸ್ಕರ ಅಂಥೇಳಿ ಅವರು ಬಹಳ ಸಂತೋಷ ಪಟ್ಕೊಂಡು, ನಮಗೊಂದು ಅವಕಾಶ ಇದು, ನೀವೇ ಹೋಗಿಸ್ಕೋಬೋದು, ನೀವು ಮಹಾತ್ಮರು, ನಮ್ಮ ಗುರುಗಳು, ನೀವು ನಮ್ಮನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂತಂದರೆ ನಮ್ಮ ಅದೃಷ್ಟ, ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಎಲ್ಲರೂ ಒಪ್ಕೊಂಡ್ರು. ಇಷ್ಟರೊಳಗೆ ಅವರ ಶಿಷ್ಯರಲ್ಲಿ ಒಬ್ಬ ಲೀಡರ್ ಶಿಷ್ಯ ಒಬ್ಬ ಇರ್ತಾರೆ, ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಅಂತ. ಆತ ಮುಂದೆ ಬಂದು ಇವರೆಲ್ಲ ಏನು ಸರಿ ಇಲ್ಲ, ಇವರೆಲ್ಲ ವೇಸ್ಟ್ ಫೆಲೋಸ್ ಅಂದ್ಬಿಟ್ಟು, ಇವರಿಗೆಲ್ಲ ಎಲ್ಲಾಗುತ್ತೆ, ಇವರಿಂದ ಆ ವ್ರತ ಎಲ್ಲ ಮಾಡೋಕ್ಕಾಗುತ್ತೆ, ನಾನಿದ್ದೀನಿ, ನಾನು ನಿಮಗೆ ಆ ವ್ರತ ಮಾಡ್ತೀನಿ, ನಿಮಗೋಸ್ಕರ ನಿಮ್ಮ ಈ ಬ್ರಹ್ಮಹತ್ಯಾಪಾತಕವನ್ನು ಹೋಗಿಸೋ ಜವಾಬ್ದಾರಿ ನನ್ನದು
ಅಂದರೆ ಇದಕ್ಕೇನು ಸಂತೋಷ ಪಡಲಿಲ್ಲ ಅವರು. ನೋಡಪ್ಪ, ನೀನು ಮಾಡ್ತೀನಿ ಅಂತಂದೆ, ಸಂತೋಷ, ಒಳ್ಳೇದು ಮಾಡು, ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಸೇರಿ ನೀನು ಮಾಡು, ಇಲ್ಲ ಅಂದಿಲ್ಲ. ಅಂದರೆ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಬೈತಾ ಇದೆಯಲ್ಲ, ಅದು ಸರಿ ಇಲ್ಲ. ಅವರು ದೊಡ್ಡವರು, ಅವರು ಮಹಾತ್ಮರು, ಅವರು ಭಕ್ತರು, ಅವರಿಗೆ ಗುರುಭಕ್ತಿ ಇದೆ. ಅವರನ್ನೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ನೀನು ತುಂಬ ಹೀಯಾಳಿಸಿ ಮಾತಾಡ್ಬಿಟ್ಟೆ, ಬಹಳ ತಪ್ಪಿದು. ಅದರಿಂದ ನನಗೆ ನಿನ್ನ ವಿಚಾರದಲ್ಲಿ ಬಹಳ ಬೇಸರವಾಗಿದೆ, ಕೋಪ ಬಂದಿದೆ. ನನ್ನಿಂದ ಕಲಿತ ವಿದ್ಯೆಯನ್ನೆಲ್ಲ ನೀನು ಕಕ್ಬಿಡು, ಮರೆತೋಗು ಅಂತ ಒಂದು ಶಾಪ ಕೊಟ್ಬಿಟ್ರು. ಆಗ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಮಹರ್ಷಿ, ಆಯಿತು, ನಾನೇನು ಕೇಳಿದೆ, ನಿಮಗಾಗಿ ವ್ರತ ಮಾಡ್ತೀನಿ ಅಂತಂದೆ. ಅದು ಅನ್ಬೋದಾಗಿತ್ತು, ಆದರೆ ಇವ್ರನ್ನೆಲ್ಲ ಬೈದಿದ್ದಾರಲ್ಲ, ಅದು ಹೇಳಲಿಲ್ಲ. ಅಷ್ಟೇ ತಾನೇ ನಾನು ಹೇಳಿದ್ದು. ನಿಮಗೆ ಕೋಪ ಬಂತು, ಆಯಿತು ಸರಿ, ನೀವು ಕಲಿಸಿದ ವಿದ್ಯೆ ಎಲ್ಲ ನಿಮಗೆ, ನೀವು ನೇರ್ಪಿನ ವಿದ್ಯೆ ನೀರಜಾಕ್ಷ, ನೀನು ಕಲಿಸಿದ್ದು ನಿನಗೆ ಅಂತ ಎಲ್ಲ ತಿರುಗಿಸ್ಕೊಡ್ಬೇಕಲ್ಲ. ಅದಕ್ಕೆ ತನ್ನ ಒಳಗಿದ್ದ ಆಹಾರದ ರೂಪದಲ್ಲಿ ಎಲ್ಲ ಕಕ್ಕಿಬಿಟ್ರು. ಯಾರು? ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಮಹರ್ಷಿ. ಅಲ್ಲಿದ್ದ ಶಿಷ್ಯರು ನೋಡಿದ್ರು, ಇವರು ಸಾಮಾನ್ಯ ವಿದ್ಯಾರ್ಥಿ ಅಲ್ಲ, ಸಾಮಾನ್ಯ ಋಷಿ ಅಲ್ಲ, ಇವರ ವಿದ್ಯೆ ಎಲ್ಲ ಹೀಗೆ ಹೋಗಬಾರ್ದು ಅಂಥೇಳಿ 4 ಜನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು 4 ಪಕ್ಷಿ ರೂಪವನ್ನು, ತಿತ್ತಿರಿ ಪಕ್ಷಿಯನ್ನು ರೂಪವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿ ಆ ಬಿದ್ದಿದ್ದ ಆ ವಿದ್ಯಾ ಆಹಾರವನ್ನೆಲ್ಲ ಕೂಡ ಅವ್ರು ತಿಂದ್ಬಿಟ್ರು ಪಕ್ಷಿಗಳಾಗಿ. ಆದ್ದರಿಂದ ಅದು ತೈತ್ರೀಯ ಶಾಖಾ ಆಯಿತು. ಕೃಷ್ಣ ಯಜುರ್ವೇದದಲ್ಲಿ ತೈತ್ರೀಯ ಶಾಖಾ, ಅದನ್ನೇ ನಾವೀಗ ವಿಶೇಷವಾಗಿ ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಿ. ಇನ್ನು ಉಳಿದ ಶಾಖೆಗಳು ಬಹಳ ಕಮ್ಮಿ, ಅಲ್ಲಲ್ಲಿವೆ. ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ಕೆಲವು ಕಡೆ ಇದೆ, ಆದರೆ ನಮ್ಮಲ್ಲಿ ದಕ್ಷಿಣ ಭಾರತದಲ್ಲಿ ಹೆಚ್ಚಿಗೆ ತೈತ್ರೀಯ ಶಾಖಾ. ಅಂಥ ಒಂದು ತೈತ್ರೀಯ ಶಾಖಾ ಅಲ್ಲಿಂದ ತಯಾರಾಯಿತು. ಇನ್ನಾದಮೇಲೆ ಇವರು ಎಲ್ಲ ಮರೆತು ಬಿಟ್ರಲ್ಲ, ಮತ್ತೆ ವಿದ್ಯೆ ಬೇಕಲ್ಲ. ಈಗ ಎಲ್ಲಿ ಯಾರು ಕೊಡ್ತಾರೆ ಅಡ್ಮಿಷನ್ನು? ವೈಶಂಪಾಯನ ಸ್ಕೂಲಿಂದ ರಿಜೆಕ್ಟೆಡ್, ಬೇರೆ ಯಾರು ಟಿ ಸಿ ಕೊಡಲ್ಲ. ಇವರು ಟಿ ಸಿ ಕೊಡಲ್ಲ, ಅವರು ಯಾರು ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಕೊಡಲ್ಲ. ಏನು ಮಾಡಬೇಕೀಗ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಮಹರ್ಷಿ? ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ವಿದ್ಯೆಗಳಿಗೆ ಅಧಿಪತಿ, ಎಲ್ಲ ವಿದ್ಯೆಗಳಿಗೆ ದೇವತೆ ಆ ಸರಸ್ವತಿ ಅಮ್ಮನವರು. ಆಕೆಯನ್ನು ಹಿಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸರಸ್ವತಿ ಅಮ್ಮನವರು ಸ್ತೋತ್ರ ಮಾಡಿದ್ರು. ಇದು ದೇವಿ ಭಾಗವತದಲ್ಲಿ 9ನೇ ಅಧ್ಯಾಯ, ವಿಶೇಷವಾದಂಥ ಸರಸ್ವತಿ ಸೂಕ್ತ, ಸರಸ್ವತಿ ಸ್ತೋತ್ರ. ಅದನ್ನು ಮಕ್ಕಳು ಪಾರಾಯಣ ಮಾಡಿದ್ರೆ ವಿಶೇಷವಾದ ಫಲ ಇರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ನಾನೇ ಸಾಕ್ಷಿ. ಆ ಸರಸ್ವತಿ ಪಾರಾಯಣ ಮಾಡೋದ್ರಿಂದ, ಅಮ್ಮನವರ ಅನುಗ್ರಹದಿಂದ ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗಾದರೂ ಇವತ್ತು ಮಾತು ಬರ್ತಾ ಇದೆ ಅಂತಂದರೆ ಅದು ಸರಸ್ವತಿ ಅಮ್ಮನವರ ಅನುಗ್ರಹ. ಆ ದೈವಿ ಭಾಗವತದ ಸ್ತೋತ್ರ ಒಂದಾನೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಕ್ಷರ ಕೂಡ ಮರೆತು ಹೋಗಿರುವಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆ ಸರಸ್ವತಿ ಸ್ತೋತ್ರವನ್ನು ಪಾರಾಯಣ ಮಾಡೋಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿ 9 ವರ್ಷ ಪಾರಾಯಣ ಮಾಡಿದೆ. ಇವತ್ತಿಗೂ ಕೂಡ ಮಕ್ಕಳೆಲ್ಲ ಪಾರಾಯಣ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, ನಾನು ದಿನ ಹೇಳ್ಕೊತಾ ಇರ್ತೀನಿ. ಸರಸ್ವತಿ ಸ್ತೋತ್ರ ಬಹಳ ವಿಶೇಷವಾದದ್ದು, ಮಕ್ಕಳಿಗೆ ಕಲಿಸಿ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಆಶ್ರಮದಿಂದ ಪುಸ್ತಕ ಕೂಡ ಬಂದಿದೆ, ಕೃಪಾಂಕುರು ಜಗನ್ಮಾತರ್ಮಾಮೇವಂ ಹತ ತೇಜಸ್ಸಂ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಉವಾಚ ಅಂತ. ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಸ್ತೋತ್ರ ಅದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಅದು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಮಹರ್ಷಿ ಬಹಳ ಭಕ್ತಿ. ನಾವು ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಆಶ್ರಮಗಳನ್ನು ಬೇಕಾದಷ್ಟು ನೋಡ್ತೀವಿ, ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ಇತ್ಯಾದಿ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯರು ಬಹಳ ಸಂಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಅಂಥ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯರು ಮೊದಲು ಸರಸ್ವತಿ ಅಮ್ಮನವ್ರನ್ನ ಸ್ತೋತ್ರ ಮಾಡಿದ್ರು. ಆಗ ಸರಸ್ವತಿ ಅಮ್ಮನವರು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ, ನಿನಗೆ ನಾನು ಸೂರ್ಯ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡೋಕ್ಕೆ ಬೇಕಾಗಿರೋ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಡ್ತೀನಿ, ನನ್ನನ್ನು ಹೋಲಿಸ್ಕೊಂಡಿದ್ಯಾ ನೀನು, ಆದರೆ ನಾನು ನಿನಗೆ ವಿದ್ಯೆಗಳು ಕೊಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಯಾಕೆ? ನೀನು ಕೇಳ್ತಾ ಇರೋದು ಏನು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು, ವೇದ ವಿದ್ಯೆಯನ್ನು ಕೇಳ್ತಾ ಇದೆಯಾ. ಆದ್ದರಿಂದ ಆ ವೇದವೆಲ್ಲವೂ ಕೂಡ ನಿನಗೆ ಸೂರ್ಯನಿಂದ ಬರಬೇಕು. ಆದ್ದರಿಂದ ನೀನು ಸೂರ್ಯನ ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡು, ಸೂರ್ಯ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡು ಅಂತ ಅಮ್ಮನವರು ವಾಣಿಯನ್ನು ಕೊಡ್ತಾಳೆ, ವಾಕ್ಕನ್ನು ಕೊಡ್ತಾಳೆ. ಆಗ ಆ ವಾಕ್ಕಿನಿಂದ ಸೂರ್ಯ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಆ ಸೂರ್ಯ ಸ್ತೋತ್ರವನ್ನೆಲ್ಲ ನಾವು ಹೇಳ್ಕೊಂಡ್ವಿ, ನಮಸ್ಸವಿತ್ರೆ ಅಂತ ಹೇಳಿ. ಆ ಸೂರ್ಯ ಸ್ತೋತ್ರದಿಂದ ಭಗವಂತನು ಅನುಗ್ರಹಿಸಿ, ಸೂರ್ಯ ಭಗವಾನನು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಏನು ಬೇಕು ನಿನಗೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಆಗ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಮಹರ್ಷಿ, ನನ್ನ ಗುರುಗಳ ಹತ್ರ ಇಲ್ಲದೆ ಇರುವಂಥ ವೇದವಿದ್ಯೆ ನನಗೆ ಕೊಡು ಅಂತ. ಅದಕ್ಕೆ ಅಯಾತಯಾಮಾನಃ ಅಂತ. ಅಯಾತಯಾಮ ಅಂದರೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಯಾರೂ ಓದಿರಬಾರ್ದು, ಆ ಥರದ ವಿದ್ಯೆಯನ್ನು ನನಗೆ ಕೊಡು ಅಂತ ಅವರು ಆ ಭಗವಂತನನ್ನು ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಇದು ಭಾಗವತದಲ್ಲಿ 12ನೇ ಸ್ಕಂದದಲ್ಲಿ ಸೂರ್ಯ ಸ್ತೋತ್ರ ಬರುತ್ತೆ. ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಮಹರ್ಷಿ ಬಹಳ ವಿಶೇಷವಾದದ್ದು. ಓಂ ನಮೋ ಭಗವತೆ ಆದಿತ್ಯಾಯ
ಅಂಥೇಳಿ ಪ್ರಾರಂಭ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಅದನ್ನು ಕೂಡ ಪಾರಾಯಣ ಮಾಡ್ಕೋಬಹುದು. ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಅವನು ವಾಜಿರೂಪಧರೋ ಹರಿಹಿ ಯಜೋಂಶಯಾತಯಾಮಾನಿ ಮುನಯೇದಾತ್ ಪ್ರಸಾದಿತಃ ಅಂತ ಭಾಗವತ. ಯಜೋಂಶಿ ಅಯಾತಯಾಮಾನಿ ಅಂದರೆ ಇಲ್ಲಿಯವರೆಗೂ ಈ ಸೃಷ್ಟಿಯಲ್ಲೇ ಯಾರೂ ಕೇಳಿರಬಾರ್ದು ಆ ಥರದ ಒಂದು ವೇದ ಶಾಖೆಯನ್ನು, ಆ ಥರದ ಮಂತ್ರಗಳನ್ನು ನಿನಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡ್ತೀನಿ ಅಂಥೇಳಿ ಸೂರ್ಯದೇವನು ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಮಹರ್ಷಿಗೆ ಉಪದೇಶ ಮಾಡಿದಂಥ ವೇದ ಭಾಗವೇ ಶುಕ್ಲ ಯಜುರ್ವೇದ. ಆ ಶುಕ್ಲ ಯಜುರ್ವೇದವನ್ನು ಯಾರು ಸೂರ್ಯನು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ರು ಯಾಜ್ಞವಲ್ಕ್ಯ ಮಹರ್ಷಿಯ ಮೂಲಕ. ಜೈ ಬೋಲೋ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಗೆ ಜೈ. ಅವರು ಹಾಗೆ ಆ ವೇದವನ್ನು ತಗೊಂಡು ಅಲ್ಲಿಂದ ಪ್ರಚಾರವನ್ನು ಮಾಡಿದ್ರು ಅಂಥೇಳಿ ಆ ವೇದ ವಿಭಾಗ ಹಾಗೂ ಈ ಪುರಾಣ ಇತಿಹಾಸ ವಾಂಗ್ಮಯ ಹೇಗೆ ಬಂತು ಅನ್ನುವಂಥ ವಿಚಾರವನ್ನು ನಮಗೆ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು ಇವತ್ತಿನ ಕೃಷ್ಣ ಶತಕದಲ್ಲಿ ವೇದ ಸಂಬಂಧವಾದ ಸ್ತೋತ್ರವೇ ನಾವು ಹೇಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ನಿನ್ನೆ ವಾಮನ ಜಯಂತಿ ಅಂತ ಹೇಳಿ ಸ್ವಲ್ಪ ನಾವು ಸ್ಕಿಪ್ ಮಾಡಿ ವಾಮನ ಘಟ್ಟವನ್ನು ಹೇಳ್ಕೊಂಡ್ವಿ. ಇವತ್ತು ಮತ್ಸ್ಯಾವತಾರ. ಮತ್ಸ್ಯಾವತಾರದಲ್ಲಿ ಯಾಕೆ ಮತ್ಸ್ಯಾವತಾರ? ವೇದೋದ್ಧಾರಕ್ಕೆ. ವೇದವನ್ನೆಲ್ಲ ಕೂಡ ಎತ್ಕೊಂಡು ಯಾವುದು ಚಿಪ್, ಆ ಚಿಪ್ ಎತ್ಕೊಂಡು ಹೊಟ್ಟೋದ ಅವನು. ಮೈಕ್ರೋ ಚಿಪ್ ಅಂತಾರಲ್ಲ, ಅದನ್ನು ಎತ್ಕೊಂಡು ಹೊಟ್ಟೋದ. ಅದರಲ್ಲೆಲ್ಲ ವೇದಗಳಿತ್ತು, ಪೂರ್ತಿ ಎಲ್ಲ ಎತ್ಕೊಂಡು ಹೊಟ್ಟೋದ. ಎತ್ಕೊಂಡೋಗಿ ಎಲ್ಲಿ ಸಮುದ್ರದಲ್ಲಿ ಅವತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟ ಆ ಸೋಮಕ. ಅಯ್ಯೋ ಇದು ಯಾರಿಗೂ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಮೀನು ನುಂಗ್ಬಿಟ್ಟು ಒಳಗೆ ಹೊಟ್ಟೋಗಿದೆ ಸಮುದ್ರದಲ್ಲಿ. ಆಗ ಇವರು ಮತ್ಸ್ಯಾವತಾರ ತಗೊಂಡು ಮಹಾವಿಷ್ಣು ಆ ಸೋಮಕರನ್ನು ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ವೇದ ವಿದ್ಯೆಯನ್ನೆಲ್ಲ ಮತ್ತೆ ಬ್ರಹ್ಮದೇವನಿಗೆ ಕೊಟ್ಟರು. ವರಮೀನವಾಗಿ ಜಲದಲ್ಲಿ, ವರಮೀನವಾಗಿ ಜಲದಲ್ಲಿ. ನಾವು ಇನ್ನೊಂದು ಪದ ಅಂದ್ಕೊಂಡೆ, ಅದು ಈಗ ವರಮೀನವಾಗಿ ಜಲದಲ್ಲಿ ತರಲೆಯ ಸೋಮಕನ ಕೊಂದು ತಾಮರಸ ಜಗ ನಿರುಪಮ ಸುವಿದ್ಯೆ ನೀಡಿದೆ ಪರಮಾತ್ಮನೆ ನಿತ್ಯವೇದ ಪಾಲಕ ಕೃಷ್ಣ. ನಿತ್ಯವೇದ ಪಾಲಕ ಕೃಷ್ಣ. ಏನು ವರಮೀನವಾಗಿ ಜಲದಲ್ಲಿ ಅವನೊಂದು ತರಲೆ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದ. ಯಾರು? ಸೋಮಕ. ಎಲ್ರಿಗೂ ಸಿಗಬೇಕಲ್ಲ, ಯಾರಿಗೂ ಸಿಗಬಾರ್ದು, ನನಗೇ ಸಿಗಬೇಕು ಅಂಥೇಳಿ ಅಷ್ಟು ವಿದ್ಯೆಯನ್ನು ತಗೊಂಡು ಸೋಮಕಾಸುರ ನೀರಿಗೆ ಹೊಟ್ಟೋದ. ಆಗ ಅವನನ್ನು ಸಂಹಾರ ಮಾಡಿ ತಾಮರಸ ಜಗ. ತಾಮರಸಜ ಅಂದರೆ ಯಾರು? ಬ್ರಹ್ಮ. ಬ್ರಹ್ಮನಿಗೆ ಆ ನಿರೂಪಮ ಸುವಿದ್ಯೆ ನೀಡಿದೆ, ಆ ವಿದ್ಯೆಯನ್ನೆಲ್ಲ ನೀನು ಕೊಟ್ಟೆ. ಪರಮಾತ್ಮನೆ ನಿತ್ಯವೇದ ಪಾಲಕ ಕೃಷ್ಣ. ಅದು ಮತ್ಸ್ಯಾವತಾರ. ಆ ಸ್ವಾಮಿಗೆ ಜೈ ಬೋಲೋ ಮತ್ಸ್ಯಾವತಾರ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕೀ ಜೈ. ಸುಂದರ ಸುರಗಣ ವಸುರರು ಚಂದದಿ ಕ್ಷೀರಾಬ್ಧಿ ಮಥಿಸೆ ಚೆಲುವನು ನೀನಾನಂದಮಯ ಕೂರ್ಮರೂಪದಿ ಮಂದರಗಿರಿ ಧಾರಿಯಾದೆ ಮಾಧವ ಕೃಷ್ಣ. ಹೇಳಿ. ಸುಂದರ ಸುಂದರ ಸುರಗಣ ವಸುರರು, ಸುರಗಣ ವಸುರರು ಚಂದದಿ ಚಂದದಿ ಕ್ಷೀರಾಬ್ಧಿ ಮಥಿಸೆ ಕ್ಷೀರಾಭಿಮಥಿಸೆ ಚೆಲುವನು ಚೆಲುವನು ನೀನಾನಂದಮಯ ನೀನಾನಂದಮಯ ಕೂರ್ಮರೂಪದಿ ಕೂರ್ಮರೂಪದಿ ಮಂದರ ಗಿರಿಧಾರಿಯಾದೆ ಮಂದರ ಗಿರಿಯಾದಿಯಾದೆ ಮಂದರ ಗಿರಿಧಾರಿಯಾದೆ ಮಂದರ ಗಿರಿಧಾರಿಯಾದೆ ಮಾಧವ ಕೃಷ್ಣ. ಮಾಧವ ಕೃಷ್ಣ. ಎಲ್ಲ ದೇವತೆಗಳು ಎಲ್ಲ ಅಸುರರು ಸೇರಿ ಸಂಧಿಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಒಪ್ಪಂದದಲ್ಲಿ ಅವರು ಅಮೃತ ಮಥನ ಮಾಡಿದ್ರು. ಮಾಡಿದಾಗ ಆ ಮಂದರಗಿರಿ ಆ ಸಮುದ್ರಕ್ಕೆ ಮತ್ತೆ ಇಳಿದು ಹೋಗ್ತಾ ಇತ್ತು ಕೆಳಗೆ. ಅಂತಹ ಸಮಯದಲ್ಲಿ ನೀನು ಆನಂದಮಯ ಕೂರ್ಮರೂಪನಾಗಿ, ಅದು ವಿಶೇಷವಾದ ಅವತಾರ. ಅಷ್ಟೊಂದು ಭಾರವನ್ನು ತನ್ನ ಆ ಭುಜದ ಮೇಲೆ ಹೊತ್ತುಕೊಂಡು ಸ್ವಾಮಿ, ಹಾಗೂ ಆ ಮಂದರಗಿರಿಯನ್ನು 1000 ಕೈಗಳಿಂದ ಹಿಡ್ಕೊಂಡು ಆ ದೇವತೆಗಣದಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ತಾನೂ ಕೂಡ ಮಥನ ಮಾಡ್ತಾ ಆ ಅಸುರರಲ್ಲಿ ಉತ್ಸಾಹವನ್ನು ತುಂಬಿಸ್ತಾ ಉತ್ಸಾಹ ಶಕ್ತಿಯಾಗಿ, ವಾಸುಕಿಯಲ್ಲಿ ನಿದ್ರಾಶಕ್ತಿಯಾಗಿ ಸ್ವಾಮಿ ಇಷ್ಟೆಲ್ಲ ರೂಪಗಳನ್ನು ಧಾರಣೆ ಮಾಡಿ ಅಮೃತ ಮಥನ ಆಗೋ ಹಾಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸಹಾಯ ಮಾಡಿ ಅಮೃತವು ಹುಟ್ಟಿತು. ಆ ಅಮೃತವನ್ನು ಹಂಚೋ ಕೆಲಸವನ್ನು ಕೂಡ ತಾನೇ ತಗೊಂಡು ಎಲ್ಲ ದೇವತೆಗಳನ್ನು
ರಕ್ಷಣೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಅಂಥ ಜಯ ಬೋಲೋ ಕೂರ್ಮರೂಪಿ ಮಹಾವಿಷ್ಣು ಕಿ ಜೈ. ಕೂರ್ಮರೂಪ. ಇವತ್ತು ನಮ್ಮ ಶ್ರೀಕಾಕುಳಂನವ್ರು ಬಂದಿದ್ದಾರಲ್ಲ, ಅದು ಅಲ್ಲೇ ಶ್ರೀಕೂರ್ಮಂ ಅನ್ನುವಂಥ ಕ್ಷೇತ್ರ. ಅಲ್ಲಿ ಕೂರ್ಮ ರೂಪದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಇರ್ತಾರೆ. ನಾವು ಹೋಗಿ ನೋಡಿದ್ರೆ ಹಾಗೇ ಸಾಲಗ್ರಾಮ ಆ ಕೂರ್ಮ ರೂಪ ಅಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಕೊಡುತ್ತೆ. ಶ್ರೀಕೂರ್ಮಂ ಅಂತಲೇ ಅಲ್ಲಿ ಅರ್ಚಕರು ಕುರ್ಮಾಚಾರ್ಯುಲು ಅಂಥೇಳಿ ದತ್ತಾಜಿಯವರಿಗೆ ಬಹಳ ಭಕ್ತರು. ಒಂದು 30 ವರ್ಷದ ಹಿಂದೆ ಅವರ ಮನೆತನದವರೇ ಈಗಲೂ ಅಲ್ಲಿ ಅರ್ಚನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಪ್ರತಿ ವರ್ಷ ಅಲ್ಲಿಂದ ಪ್ರಸಾದ ತಂದು ಕೊಡ್ತಾರೆ. ಶ್ರೀಕೂರ್ಮಂ ಅಂಥೇಳಿ ಅಲ್ಲೇ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನವು ಬಹಳ ಪ್ರಸಿದ್ಧವಾದದ್ದು. ಅರಸವಲ್ಲಿ ಅಂಥೇಳಿ ಅದನ್ನು ಹರ್ಷವಲ್ಲಿ ಅಂತ ಕರೀತಾರೆ. ಅದು ಈಗ ಅರಸವಲ್ಲಿ ಆಗಿದೆ. ಅಲ್ಲಿ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಬಹಳ ವಿಶೇಷವಾದ ಕ್ಷೇತ್ರ. ಆ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ಮರಣೆ ಕೂಡ ಇವತ್ತಾಗಿದೆ. ಶ್ರೀಕೂರ್ಮ ಸ್ಮರಣೆಯೂ ಇವತ್ತಾಗಿದೆ. ಮತ್ಸ್ಯಾವತಾರದ ಸ್ಮರಣೆ ಕೂಡ ಇವತ್ತಾಗಿದೆ. ವೇದಮಾತೆಯ ಸ್ಮರಣೆ ಕೂಡ ಇವತ್ತಾಗಿದೆ. ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯ ವಿದ್ಯಾಬುದ್ಧಿಯನ್ನು ಭಗವಂತನ ಅನುಗ್ರಹಿಸಲಿ. ಆ ವೇದ ಸಾರ, ವೇದ ತತ್ವ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ತಿಳಿದು ಬರಲಿ. ಆ ಥರದ ಒಂದು ಬುದ್ಧಿಯನ್ನು ಆ ಗಾಯತ್ರಿ ಅಮ್ಮನವರು ಸದ್ಗುರು ರೂಪದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಅನುಗ್ರಹಿಸಲಿ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ, ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭವಭಯಹರಣಂ ಕರಣಂ, ವಿಷ್ಣು ಪುರಾಣ ಶ್ರವಣಂ ಭವಭಯಹರಣಂ ಕರಣಂ, ಶ್ರೀಹರಿಪಾದಾಶ್ರಯಣಂ ಶ್ರೀಹರಿಪಾದಾಶ್ರಯಣಂ, ಸಚ್ಚಿದಾನಂದೋದಯನಂ ಸಚ್ಚಿದಾನಂದೋದಯನಂ, ವರಮೀನವಾಗಿ ಜಲದಲ್ಲಿ ತರಭುತ ಸೋಮಕನ ಕೊಂದು ತಾಮರಸ ಜಗ ನಿರುಪಮ ಸುವಿದ್ಯೆ ನೀಡಿದೆ ಪರಮಾತ್ಮನೇ ನಿತ್ಯ ವೇದ ಪಾಲಕ ಕೃಷ್ಣ ನಿತ್ಯ ವೇದ ಪಾಲಕ ಕೃಷ್ಣ ತರಭುತ ಅನ್ನೋದು ಒಂದು ಒಳ್ಳೆಯ ಪದಪ್ರಯೋಗ. ತರಭುತ ಸೋಮಕನ ನೀನು ಸಂಹಾರ ಮಾಡಿದ್ದೆ ಅಂತ ಹೇಳಿ ಅದು ಆ ಮತ್ಸ್ಯಾವತಾರದ ಒಂದು ಕೃಷ್ಣ ಶತಕದ ಸ್ತೋತ್ರ. ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಮಾತಾ ಪಿತಾ ತ್ವಮೇವ ಬಂಧು ಸಖಾ ತ್ವಮೇವ ವೇದ್ಯಾ ದ್ರವಿಣಂ ತ್ವಮೇವ ಸರ್ವಂ ಮಮ ದೇವದೇವ ಕಾಯೇನ ವಾಚಾ ಮನಸೇಂದ್ರಿಯೈವ ಬುದ್ಧ್ಯಾತ್ಮನಾ ವಾ ಪ್ರಕೃತೆ ಸ್ವಭಾವಾತ್